విజయ్ సార్ రావడం, వీళ్ళందరూ ఉండడం కూడా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంది. అటువంటి గ్రేట్ లీడర్ మనకు దొరకడం, ఆ, ఇంత డిసిప్లైన్గా టీం నడుస్తూ ఉందంటే దాని గురించి చాలా విషయాలు తెలుసుకొని విజయ్ సార్ మన టీంకి తెలియజేస్తా ఉన్నారు ఎప్పటికప్పుడు జూమ్ గురించి కూడా. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ సార్. వెల్కమ్ టు ద జూమ్ సెషన్. ఓవర్ టు విజయ్ సార్. గ్రాండ్ వెల్కమ్ ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ తరఫున. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, sir. Thank you so థ్యాంక్ much. యూ సార్. Good morning, all leaders. Good morning, థ్యాంక్ యూ సార్. Lakshman థ్యాంక్ sir, యూ సో Prasad మచ్. sir, Shivaram sir, Shiva sir, Gopal sir, Madhav sir, Trimal Rao sir. Good morning, all MSR Vestige Army team. Thank you so much for giving this wonderful opportunity once again. నాకు ఇంకొకసారి నాకు మరలా జూమ్లో ఇట్లా మాట్లాడడానికి సిఎన్సి గురించి చెప్పడానికి నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా ఉన్నాను. ఎందుకంటే నాకు నా వాయిస్ ద్వారా నా మాట ద్వారా కొంతమందికి మంచి జరుగుతుందంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. థ్యాంక్ యూ ఇలాంటి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన ఎంఎస్ఆర్ అసోసియేషన్కి, అలాగే మా అప్లైనర్ ప్రసాద్ సార్కి, అట్లాగే మా టాప్ అప్లైనర్ మన గురూజీ లక్ష్మణ్ సార్కి అంత మంచి ప్లాన్ని నాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు, నాకు అర్థమయ్యే రీతిలో అది నాకు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓవర్ టు సార్. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్ వాయిస్ ఓకే కదా? క్లియర్ సార్, క్లియర్. థ్యాంక్ యూ సార్. సో అందరికీ కొత్త వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, అందుకని కొంచెం ఒక 2 నిమిషాలు నా గురించి చెప్తాను. మిగతాది నేను సిఎన్సి గురించి చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్ ఆల్. నా పేరు విజయ్, మాది గుంటూరు. నేను ఎంఈఓ ఆఫీస్లో, అంటే మండల ఎడ్యుకేషనల్ ఆఫీస్లో పొన్నూరులో జాబ్ చేస్తూ ఉంటాను అకౌంటెంట్గా. 2018 నుంచి ఇప్పటి వరకు నేను ఒకే ఆఫీస్లో పొన్నూరులో టీచర్స్కి సంబంధించిన ప్రతి ఒక్క ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని కూడా చేసే జాబ్ నాది. నా ఎంఈఓ ఆఫీస్లో, మండల ఎడ్యుకేషనల్ ఆఫీస్లో పొన్నూరులో దాదాపు 200 నుంచి 300 మంది టీచర్స్ ఉంటారు. వాళ్ళందరికీ కావాల్సిన ప్రతి ఒక్క సర్వీస్, ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని కూడా చూసే జాబ్ నాది. మార్నింగ్ 10 గంటలకు ఆఫీస్కి వెళ్తే ఈవినింగ్ 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, కొన్నిసార్లు కొంచెం లేట్ కూడా అవ్వచ్చు. అట్లాంటి బిజీ షెడ్యూల్లో నేను నా జాబ్ చేస్తూ ఉన్నాను. ప్రజెంట్ అయితే ఆ వర్క్ చేస్తూ రీసెంట్గా నేను పెదకాకాని మండలానికి కూడా ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. అదనపు బాధ్యతలు పెదకాకాని ప్లస్ పొన్నూరు మండలం, 2 మండలాలు జాబ్ చేస్తూ పార్ట్ టైంగా నాకు ప్రసాద్ సార్ ఈ యొక్క ప్లాట్ఫామ్ పరిచయం చేసిన తర్వాత ఈ యొక్క వెస్టీజ్లో నేను చిన్నగా కొంచెం కొంచెం ముందుకు వెళ్తా ఉన్నాను. నాకు తెలిసినంత వరకు నేను చేసుకుంటూ, నాకు తెలిసిన నెట్వర్క్ని దీనిలో జాయిన్ చేసుకుంటూ ఈ యొక్క బిజినెస్ని పార్ట్ టైంగా చేస్తూ ఉన్నాను. సో ఎప్పుడు నాకు ఈ వెస్టీజ్ తెలియక ముందు, వెస్టీజ్ గొప్పతనం తెలియక ముందు దీనిని చాలా చిన్నగా చూశాను. ఎందుకంటే ఫస్ట్ ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని రిజెక్ట్ చేస్తారు, కానీ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. నేను కూడా అలానే మాకు ఆ పొన్నూరు మండలంలో ఎంపీడీఓ ఆఫీసు, ట్రెజరీ డిపార్ట్మెంట్, అట్లాగే ఎంఈఓ ఆఫీసు, ఐసిడి ఆఫీసు అన్నీ కూడా ఒకే కాంపౌండ్లో ఉండటం వల్ల నాకు మా టీచర్స్ సంబంధించిన బిల్స్ ప్రసాద్ సార్ చేయటం వల్ల నాకు ప్రసాద్ సార్కి పరిచయం జరిగింది. ఇలా మా పరిచయంలో చాలాసార్లు నేను బిల్స్ కోసం ప్రసాద్ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు నా ప్రాబ్లము, నాకున్న సిచ్యువేషన్ సార్ గమనించి నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నాను, నా శాలరీ అంతా ఎలా చేస్తున్నాను, ఫ్యామిలీ అంతా ఇలా చిన్నగా చూసి సారు వెస్టీజ్ గురించి చిన్నగా స్టార్ట్ చేయడం జరిగింది చెప్పడం నాకు. ఎప్పుడైతే నాకు ప్రసాద్ సార్ వెస్టీజ్ గురించి చెప్పారో నేను దాన్ని పట్టించుకోలేదు. ఇవన్నీ నేను చాలా చూశాను, చాలా చేశాను. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే నేను కొన్ని రకాలైన ఆన్లైన్లో ఆన్లైన్ యాప్స్ వల్ల మోసపోవటం, అట్లాగే ఆర్ఎంపీ అని, పెరల్స్ అని, ఇట్లా చాలా చాలా ఉన్నాయి, అందరికీ తెలిసిందే, అవన్నీ పేర్లు ఎందుకు. వాటిల్లో నేను డబ్బులు కట్టి మోసపోవడం జరిగింది. సో ఇది కూడా అదే కోవకు చెందని చెప్పి నేను దాన్ని లైట్ తీసుకోవడం జరిగింది. వినలేదు, ఎవరు వినరు కాబట్టి నేను కూడా వినలేదు. నా మైండ్ సెట్ అంతవరకే ఉంది. ఇది కూడా అట్లాంటిది, ఇది కూడా డబ్బులు కట్టాలి, మనం డబ్బులు కట్టింది మనకు వెనకిస్తూ ఉంటారు, ఇవన్నీ ఎందుకు అవసరమా, మనం ఉన్నది చూసుకుంటే చాలే, ఉన్నంత వరకు కాళ్ళు ముడుచుకొని పడుకుంటే చాలే అనే ఉద్దేశంతో నేను దాన్ని పట్టించుకోలేదు. ఆ గురువు గారు ఎప్పుడు మనకు చెప్తా ఉంటారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైనా మనం సాధించాలి, ఏదైనా మనం చేయాలంటే అప్పైనా ఉండాలి, నొప్పైనా ఉండాలి. నాకు ఆ రెండు ఉండి కూడా నేను నెగ్లెక్ట్ చేశాను. ఎందుకంటే దాని గురించి నాకు తెలియక, ఎందుకంటే ఎలాంటి మీటింగ్స్ కానీ దాని గురించి ఏమి నేను చూడలేదు, వినలేదు. సో ఇది ఎప్పుడైతే నాకు తీసుకొచ్చానో నేను రిజెక్ట్ చేశాను. ఇవన్నీ నాకు తెలుసు అన్న, ఈ ప్రొడక్ట్స్ అన్ని మేము వాడుకున్నాం ఇప్పుడు 2015, 2016, 2017లోనే మా ఏరియాలో ఈ ప్రొడక్ట్స్ అన్ని మాకు మేము వాడుకున్నాం. సోప్స్ వాడుకున్నాం, పేస్ట్ వాడుకున్నాం, #1 ఉంటాయి. ఇవన్నీ నాకు తెలుసులే అన్నట్టు, నాకే తెలుసు అన్న గర్వంతో, నాకే తెలుసు అన్న పవర్తో నేను దాన్ని రిజెక్ట్ చేశాను. కానీ ప్రసాద్ సార్ పట్టు వరకు వదలని విక్రమార్కుడిలాగా ప్రతిరోజు ఏదో ఒక టైంలో మేము రోజు కలిసినప్పుడల్లా, ఇంటికి వచ్చేటప్పుడల్లా కలిసి వస్తూ ఉంటాం.
ఇలాంటి టైంలో విజయ్ ఇది బాగుంటుంది ఒకసారి చూడు, ఒక మీటింగ్ రా, ఒక మీటింగ్ వచ్చి దాని గురించి తెలుసుకో, లేదా ఒకసారి వచ్చి కనపడిల్లు అని చెప్పి ప్రతిసారి నన్ను అడుగుతా ఉండేవాడు. అలా అడుగుతున్నా నేను రిజెక్ట్ చేస్తా ఉన్నాను. ఏ రోజు కూడా నాకు ఆఫీస్ ఉంది, నాకు పని ఉంది, నాకు ప్రోగ్రామ్ ఉంది, నేను ఫోటోగ్రఫీ కూడా చేస్తా ఉంటాను, నాకు స్టూడియో ఉంది, సండే చర్చికి వెళ్ళాలి, ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఇంట్లో చుట్టాలు వచ్చారు, ఇట్లాంటి వంకలు రోజుకి ఒక వంక చెప్పి నేను ఏ రోజు పొన్నూరులో జరిగే మీటింగ్స్ కూడా నా దగ్గరకు వచ్చిన అదృష్టాన్ని కూడా నేను చాలా రోజులు కాలదనుకున్నాను. సో అలాంటప్పుడు ప్రసాద్ సార్ రోజు నన్ను అడుగుతా ఉన్నాడు. సరే మొహమాటం కొద్దిగా తప్పదు, ఇంతో మనకు పని ఉంది, ఎందుకంటే ట్రెజరీలో మాకు ఆయనకి ఉన్న రిలేషన్, బిల్స్ ఇవన్నీ చేయాలంటే ప్రసాద్ సార్ కంపల్సరీగా ఉండాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఒక ఐడియా కదా, ఫ్రీ అంటున్నాడు కదా ఒకసారి చూద్దాము, ఏముందులో ఒక ఆధార్ కార్డు పంపిమన్నట్టు పంపిద్దామనే ఉద్దేశంతో నేను ఆధార్ కార్డు ఇచ్చి దీనిలో వెస్టీజ్లో జాయిన్ అవ్వడం జరిగింది. వెస్టీజ్లో జాయిన్ అయితే ఆధార్ కార్డు ఇచ్చిన వరకే నాకు తెలుసు, దాని తర్వాత ఏంటిది ఏం తెలియదు. ఎందుకంటే ఆయన గురించి కాదనకుండా ఇవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వెస్టేజ్లో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత పొన్నూరులో చాలాసార్లు మీటింగ్స్ జరిగినాయి. ఆ మీటింగ్స్ ఇన్వైట్ చేసినప్పుడు కూడా వెళ్ళి వెనక వైపు కూర్చొని ఏదో ఆ గురువు గారు వచ్చినప్పుడు లేదా మన లీడర్స్ మాట్లాడేటప్పుడు నాకు అంతా తెలిసిన ఉద్దేశంతో ఫోన్లు మాట్లాడుకుంటూ బయట బయట తిరుగుతూ ఉండేవాడిని. అలా ఉంటున్న తరుణంలో నాకు ఇది తెలియక దీని గురించి పట్టించుకోకుండా ఉంటా. నీ గురించి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, నువ్వు వెళ్ళే ఫోటోగ్రఫీలో ఎవరైనా తెలిసిన ఉంటే వాళ్ళని పరిచయం చేయి, వీళ్ళకి పరిచయం చేయి చెప్పినప్పుడు నాకు ఎవరూ లేరు, నాకు ఎవరూ తెలియదు, నేను ఎవరితో మాట్లాడలేను, నాకు ఇంతవరకు మాట్లాడటం కూడా రాదని చెప్పి చాలాసార్లు చెప్తూ ఉన్నా. ఇలాంటి తరుణంలో నాకు మా ఎంపీడీ ఆఫీస్లో ఉన్న సీనియర్ అసిస్టెంట్ గ్రేట్ లీడర్ రామారావు సార్ కూడా కొన్నిసార్లు మా ఆఫీస్లో అటు ఇటు ఉన్నప్పుడు ఆ, మా ఆఫీస్ ముందు నుంచి వెళ్తున్నప్పుడు పలకరిస్తూ ఉండేవాడిని, సార్ గుడ్ మార్నింగ్ అది అని చెప్పి. అలాంటప్పుడు సార్ మాట్లాడే మాటలు, మాతో జర్నీ చేసేటప్పుడు బస్సులో సార్ మాట్లాడేది నేను వింటా ఉండేవాడిని. ప్రతిరోజు ఎవరో ఒకరితో మాట్లాడుతూనే ఉండేవాడు. ఇలా టర్నుల్లో ప్రసాద్ సార్ అడిగినప్పుడు, సార్ రామారావు సార్ బాగుంటుంది బిజినెస్కి, రామారావు సార్ని అడగండి, రామారావు సార్ని చేయండి అని చెప్పి చెప్పినప్పుడు రామారావు సార్ని కూడా ప్రసాద్ సార్ ఈ బిజినెస్కి కనెక్ట్ చేయడం జరిగింది. నా తర్వాత రామారావు సార్ జాయిన్ అయినా రామారావు సారు ఈ వెస్టీజ్ సిస్టాన్ని అర్థం చేసుకొని, వెస్టీజ్లో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకొని, వెస్టీజ్లో ఫ్యూచర్ ఉందని తెలుసుకొని రామారావు సార్ ఈ బిజినెస్ లో కాస్త 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 స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తా ఉన్నాడు. ప్రతిరోజు రామారావు సార్ కూడా నా దగ్గరకు వచ్చి, అబ్బాయి నీకు ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, అసలు వెస్టీజ్ యాప్ ఉందా నీకు, వెస్టీజ్లో ఏముందో చూస్తున్నావు అయ్యి అన్నాడు. నాకు అన్ని తెలుసు, నాకు అన్ని తెలుసు, మీరు మాట్లాడుకుని అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నా నేను సైడ్ తిరుగుతా ఉన్నాడు, పట్టించుకునేవాడు కాదు. నా డౌన్ లైన్ లో ఉంటూ కూడా, అప్పుడు నాకు డౌన్ లైన్ ఏంటో అప్లైన్ ఏంటో ఏమీ తెలియదు కూడా, నా తర్వాత జాయిన్ అయిన రామారావు సార్ కూడా నన్ను మోటివేట్ చేస్తూ, ఇదిగో నాకు ఇంత చెక్ వస్తుంది, ఈ నెలలో ఇంత కమిషన్ పడింది, ఇదిగో ఈ నెలలో ఇంత డబ్బులు వచ్చినాయి, నువ్వు కూడా చేసుకో, ఎందుకు ఇవన్నీ నన్ను ప్రతి రోజు మోటివేట్ చేస్తూ ఉండేవాడు. ఎంత చేస్తున్నా నేను పట్టించుకోకుండా అంతే నెగ్లెక్ట్ చేస్తూ దాదాపుగా ఒక 6 నెలల కాలాన్ని గడిపాను. సో ఎప్పుడైతే ఒక్కసారి ప్రసాద్ సారు నువ్వు ఏ మీటింగ్కి రావట్లేదు, ఒక్కసారి సుబ్బయ్య శెట్టి సార్ గుంటూరు వస్తా ఉన్నారు, 46 లక్షలు తీసుకుంటా ఉన్నారు, ఆయన చూడటానికైనా ఆదివారం ఖాళీ టైమే కదా, ఒక్కసారి వచ్చి కనపడిల్లు అన్నారు. ఆ సరే, ఇక ఇన్నిసార్లు అడుగుతున్నాడు, ఒకసారి కనపడదాం, ఏదో 46 లక్షలు తీసుకుంటా ఉన్నాడు అన్నాడు కదా, ఒకసారి చూద్దాం ఎలా ఉంటాడో చూద్దాం అన్నట్టు, సరే వస్తాను నిన్న అని చెప్పి సరే మాట ఇచ్చాను. మాట ఇచ్చిన తర్వాత ఆదివారం రానే వచ్చింది. సుబ్బయ్య శెట్టి సార్ మహాగురుజీ గుంటూరు వివాహ కళ్యాణ మండపం ఆ, ఏటుకూరు బైపాస్ దగ్గర ఉన్న దాంట్లోకి ఆ సండే మీటింగ్ కి రానే వచ్చింది. ఆ రోజు కూడా ఏం వెళ్తాం, బద్ధకానికి మారుపేరు విజయ్ ఒకప్పుడు. ఏం వెళ్తాం, ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ఆదివారం చక్కగా ఇంట్లో కావాల్సిన చికెన్లు మటన్లు అవన్నీ తెచ్చుకొని చర్చికి వెళ్దాం అని బయలుదేరి 9ంటికి రమ్మన్నాడు, ఏం వెళ్తాం ఈ రోజు, ఈసారి వెళ్దాం ఆ రోజు కూడా నేను నెగ్లెక్ట్ చేశాను. కానీ అప్పటికి ప్రసాద్ సార్ చేస్తానే ఉన్నాడు, ఒకసారి మీటింగ్ స్టార్ట్ అవుతుంది, వచ్చేళ్ళు అని చెప్పి. సరే, ఇన్నిసార్లు అడుగుతున్నాడు కదా, ఒకసారి వెళ్దాం అని చెప్పి నేను మా బావకి అనిల్ సార్కి ఫోన్ చేసి, బావ ఇట్లా ప్రసాద్ సార్ రమ్మన్నాడు, మంచి మీటింగ్ ఉందంటే ఒకసారి వెళ్దాం రా, ఒక్కడిని వెళ్ళలేక, వెళ్దాం రా అని చెప్పేసి అన్నప్పుడు నేను సరే వెళ్దాం అని చెప్పేసి నేను రెడీ అయ్యాను. రెడీ అయిన తర్వాత వెనక వైపు కూర్చొని వెళ్ళిపోవాలని ఆ రోజు చూడటానికి 12:30కి వెళ్ళాను. 12:30కి వెళ్ళినప్పుడు నాకు అదృష్టం కొద్ది ఆ రోజు సుబ్బయ్య శెట్టి సార్ ఆ రోజే వచ్చారు. ఆ రోజు ఎప్పుడైతే సుబ్బయ్య శెట్టి సార్ మీటింగ్ స్టార్ట్ చేశాడో అప్పుడు నేను వెస్టేజ్ లో ఉన్నా తెలుసుకొని ముందు కూర్చొని సార్ చెప్పే ప్రతి ఒక్క మాట విని ఆ రోజు నేను డిసైడ్ అయ్యాను, ఇది నా బిజినెస్, ఇది నేను చేయాల్సిన బిజినెస్, ఇది నేను చేయాలి అని చెప్పి ఆ రోజు డిసైడ్ అయ్యి నెక్స్ట్ డే నుంచి ఇప్పుడు నాకు ప్రకాష్ సార్ అడిగేది, నేను ఆ రోజు నుంచి నాకు చెప్పు ఏం చేయాలి, ఎలా డబ్బులు తీసుకోవాలని ఆ రోజు నుంచి ప్రతి మీటింగ్కి వెళ్తూ ప్రతి మీటింగ్ ముందు కూర్చుంటా వింటూ నేను ఈ రోజు
కాస్త టీమ్ నెట్వర్క్ని బిల్డ్ చేసుకొని 26,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో థ్యాంక్ యూ. అందరికీ తెలుసు, బట్ కొత్త వాళ్ళకి ఎవరికైనా తెలియాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఆలస్యం చేయకుండా నాకు లక్ష్మీ సార్ చెప్పిన ఈ యొక్క సిఎన్సి ప్లాన్ గురించి అందరికీ చెప్పడానికి నేను నా సెషన్ స్టార్ట్ చేస్తాను. సో ఒకసారి అందరూ కూడా మీ ఫోన్ని రొటేట్ చేసి ల్యాండ్స్కేప్ లో పెట్టి ఒకసారి చూడండి. సార్ లక్ష్మణ్ సార్ ఓకేగా? పీపీటీ కనిపిస్తుందా సార్ సార్? రావట్లేదు సార్, కనిపిస్తుందా ఇంకా స్క్రీన్? కనిపించట్లేదు సార్, కనిపించట్లేదు ఇంకా. కనిపించట్లేదా? 1 సెకండ్. ఒక నిమిషం సార్. ఓకే ఓకే సార్, ఓకే. సార్ ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఓకే. సూపర్ సూపర్ ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ ఓకే యూ సార్, సార్. థ్యాంక్ యూ. సో నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఉన్నాను. దయచేసి ఒక 15 to 20 minutes, ఎక్కువ కూడా ఉండదు, 15 to 20 minutes కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి. మన డౌన్ లీడర్స్కి ఎట్లా మాట్లాడాలి, కొత్త వాళ్ళతో ఎట్లా షేర్ చేసుకోవాలనే విషయాలు 2 నిమిషాలు నేను మాట్లాడతాను. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ ఎంఎస్ఆర్ వెస్టీజ్ అసోసియేషన్. ఈ ప్లాట్ఫామ్ ఎంత పెద్ద ప్లాట్ఫామ్ నాకు పరిచయం చేసిన ప్రసాద్ సార్కి, అట్లాగే ఎంఎస్ఆర్ అసోసియేషన్ కి, మహా గురూజీ, మన ఎంఎస్ఆర్ గురూజీకి నిజంగా నా 3 తరాలు పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. సో ఎస్, మన మహా గురూజీ ఎంఎస్ఆర్ గారు, ఈయనే కనుక లేకపోతే ఈరోజు మనం ఇంత మంచి అసోసియేషన్ లేకపోతే ఇంత మంచి ప్లాట్ఫామ్ లో మనం ఉండలేం. సో థ్యాంక్ యూ సో మచ్ ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ. వెల్కమ్ టు ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ జూమ్ సెషన్. సో అందరికీ తెలుసు మన కంపెనీ పేరు వెస్టీజ్. వెస్టీజ్ అంటే ఆషామాషా కంపెనీ కాదు. వెస్టీజ్ ఇండియాస్ #1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఇందులో మనం చేయాల్సిందల్లా సింపుల్: చేంజ్ యువర్ షాప్ అండ్ చేంజ్ యువర్ మైండ్, చేంజ్ యువర్ లైఫ్. ఎప్పుడైతే మనం షాప్ని చేంజ్ చేసుకుంటాం, మన లైఫ్ కూడా చేంజ్ అవుతుంది. సో వెస్టీజ్ గురించి ఒక 2 minutes చెప్పి నేను ముందుకు వెళ్తాను. వెస్టీజ్ తెలియని వాళ్ళకి ఇది కొత్త కంపెనీ, కానీ ఈ వెస్టీజ్ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఇది 2004 సంవత్సరంలో స్టార్ట్ చేయబడింది. ప్రస్తుతం 2025, అంటే దాదాపుగా 21 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయబడింది వెస్టీజ్. సో మనకి బయట ప్రతిసారి మనం కొన్ని రకాల మార్కెట్స్ వస్తా ఉన్నాం. ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఏంటంటే 2 రకాల మార్కెట్స్, టైప్స్ ఆఫ్ మార్కెటింగ్ అని మీకు స్క్రీన్ లో కనిపిస్తా ఉంది. ట్రెడిషనల్ మార్కెటింగ్, అట్లాగే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ అని 2 రకాల మార్కెట్స్ ఉంటాయి. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటో ఫస్ట్ మనం చూద్దాం. ఒక కంపెనీలో ఏదైనా ఒక వస్తువుని ఒక కంపెనీ తయారు చేసిన తర్వాత డైరెక్ట్ గా కస్టమర్ దగ్గరికి పంపించదు. ఎట్లాగంటే, ఎందుకంటే ఆ ప్రోడక్ట్ అనేది ఏది తెలియదు, ఆ ప్రోడక్ట్ ఏందో తెలియదు, దాన్ని ప్రమోట్ చేస్తేనే కస్టమర్స్ దగ్గరికి వెళ్తుంది. కాబట్టి ఒక కంపెనీ, ఏదైనా కొత్త కంపెనీ తయారైన తర్వాత కంపెనీలో తయారైన ఒక ప్రోడక్ట్, ఒక వస్తువు ఫస్ట్ C&F ఏజెంట్స్ దగ్గరికి పంపిస్తారు. ఈ C&F ఏజెంట్స్ ఏం చేస్తారంటే అక్కడ నుంచి డిస్ట్రిబ్యూటర్స్, ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో ఆ డిస్ట్రిబ్యూటర్స్ కి, అట్లాగే అక్కడ నుంచి హోల్సేలర్స్ కి, రిటైలర్స్ కి, అక్కడ నుంచి పబ్లిసిటీ ద్వారా, అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా, సెలబ్రిటీస్ ద్వారా ప్రమోట్ చేసి ఆఖరికి కస్టమర్ దగ్గరికి రావడం జరుగుతుంది ప్రోడక్ట్. ఎంతమంది మధ్యలో ఉండి మధ్యలో అవన్నీ కూడా ప్రమోట్ చేస్తూ స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తేనే కంపెనీలో తయారైన ప్రోడక్ట్ మనకి ఆ కస్టమర్ దగ్గర రావడం జరుగుతుంది, వినియోగదారుడి దగ్గరికి ఒక వస్తువు అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, కంపెనీలో తయారైన ఎనీ ప్రొడక్ట్ ఒక 30%, అంటే 30 to 40%, లేదా 30 to 40 రూపీస్ మాత్రం పడుతుంది. కానీ వీళ్ళందరూ C&F ఏజెంట్ దగ్గరికి, డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి, హోల్సేలర్, రిటైలర్, తర్వాత అడ్వర్టైజ్మెంట్, పేపర్లు, టీవీలు ఇవన్నీ అయిపోయిన తర్వాత సెలబ్రిటీల దగ్గర నుంచి వచ్చేసరికి కాస్ట్ అనేది కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి 100 రూపాయలు ఛార్జ్ చేస్తా ఉన్నారు. కానీ కంపెనీలో 30 రూపాయలకే తయారవుతుంది. అది ఎగ్జాంపుల్ చెప్తున్నాను అందరికి అర్థమయ్యేలాగా. 30 రూపాయలు తయారైన వస్తువు, ఎనీ ప్రోడక్ట్ మన దగ్గరకు వచ్చేసరికి 100 రూపాయలు కాస్ట్ చేస్తున్నారు. ఇది బయట జరిగే ట్రెడిషనల్ మార్కెటింగ్. మనం బయట చాలా మార్కెట్స్ అన్ని చూస్తా ఉన్నాం: రిలయన్స్, మెట్రో, డిమార్ట్, స్పెన్సర్స్, అన్ని మాల్స్, అన్ని రకాల మాల్స్ ఇప్పుడు ప్రజెంట్ బయట నడుస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా మన ఎన్ని సూపర్ మార్కెట్ చూసుకున్నా ఇవన్నీ కూడా ఇదే ట్రెడిషనల్ మార్కెటింగ్ ఫాలో అవుతా ఉన్నాయి ప్రతి కంపెనీ కూడా. ఎందుకంటే మార్కెట్ లో రిలీజ్ అవ్వాలంటే ప్రతి ప్రొడక్ట్ కూడా ఎంతమంది మధ్యలో దాని ప్రొడక్ట్ ని ప్రమోట్ చేస్తేనే డైరెక్ట్ గా అది కస్టమర్ దగ్గరకు వచ్చే విధానాన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. కానీ ఇక్కడ చూడండి, 30 రూపాయలు తయారైన కంపెనీలో తయారైన ప్రోడక్ట్ కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది.
ఈ మధ్యలో ఉన్న రూ. 70 ఎవరైతే ఈ మధ్యలో ఉన్నారో C&F ఏజెంట్స్, డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్, రిటైలర్ వీళ్ళందరూ మధ్యలో ఆ రూ. 70 అనేది తీసుకుంటా ఉన్నారు. అంటే 70-60% ప్రాఫిట్ అనేది ఆ మధ్యలో ఉన్న అమౌంట్ అనేది వీళ్ళు షేర్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అదే డైరెక్ట్ సెల్లింగ్ యొక్క విధానం ఏంటంటే, డైరెక్ట్ సెల్లింగ్ యొక్క రూల్స్ ఏంటంటే, కంపెనీలో తయారైన వస్తువు, ఇక్కడ కూడా కంపెనీలో తయారైన వస్తువు రూ. 30కే తయారవుతుంది. డైరెక్ట్ గా ఇది కస్టమర్ దగ్గరికి రూ. 100కి వస్తుంది. ఇక్కడ కూడా డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా రూ. 100కి ప్రోడక్ట్ అనేది రావడం జరుగుతుంది. కానీ మన డైరెక్ట్ సెల్లింగ్, వెస్టీజ్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న గొప్పతనం ఏంటంటే, కంపెనీలో తయారైన వస్తువు కస్టమర్ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైతే కస్టమర్ వెస్టీజ్ లో డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారో, ఈ రూ. 70 పైన కనిపించినట్టు ట్రెడిషనల్ మార్కెట్ లో తీసుకున్న అమౌంట్ రూ. 70 డైరెక్ట్ గా వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ మాత్రమే తీసుకుంటాడు. అంత గొప్ప ప్లాట్ఫామ్, అంత గొప్ప నెట్వర్క్, అంత గొప్పగా డిజైన్ చేశారు ఈ యొక్క గౌతమ్ బాలి సార్. కంపెనీలో తయారైన ప్రొడక్ట్ డైరెక్ట్ గా కస్టమర్ దగ్గరికి ఎవరైతే వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడో వాడుకున్న వాళ్ళకి మాత్రమే ఈ రూ. 70 అవుతుంది. చాలా మంది డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఏం రాదు, అంత ఫేక్, ఫ్రాడ్, తూపు ఇవన్నీ చెప్తా ఉంటారు. కానీ చూడండి, బయట ఎవరికైతే ఈ అమౌంట్ ఇస్తా ఉన్నారో ఆ అమౌంట్, ఆ 70% వెస్టీజ్ లో ఎవరైతే ప్రొడక్ట్స్ వాడుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఈ కంపెనీ ఇవ్వటం జరుగుతుంది. సో ఇది మనం వెస్టీజ్ లో ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయో చూద్దాం. 450 నుంచి 450 పైబడి ప్రొడక్ట్స్ ఈ వెస్టీజ్ లో ఉన్నాయి. హోమ్ కేర్ అని, హెల్త్ కేర్ అని, అగ్రికల్చర్ అని, పర్సనల్ కేర్ అని, వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్ అని, ఇలాగా మనకు కావాల్సినవి కొన్ని కేటగిరీస్ లో ఈ వెస్టీజ్ ప్రొడక్ట్స్ తయారు చేయడం జరుగుతుంది. హోమ్ కేర్ అంటే షాంపూలు, పేస్టులు, సోప్స్, కుకింగ్ ఆయిల్ ఇలాంటివి అవన్నీ చాలా రకాలైన హోమ్ కేర్ లో. అలాగే హెల్త్ కేర్ కి ప్రతి ఒక్క అనారోగ్య సమస్యకి దీనిలో మెడిసిన్ కాదు, ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు. మనం తినే ఆహార లోపాల వల్ల ఏదైతే అనారోగ్య సమస్యలకు మనం లోనవుతా ఉన్నామో వాటిని మనం క్యూర్ చేసుకోవడానికి, అంటే నయం చేసుకోవడానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, బయట మనం మెడిసిన్ వాడుతుంటే ఒక రోగానికి వాడితే ఇంకొక రోగం అటాక్ అవుతూ ఉంటుంది. అంటే ఒక డిసీజ్ కి మనం ఎప్పుడైతే మెడిసిన్ యూస్ చేస్తామో అది ఆటోమేటిక్ గా సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఇంకొక ఆర్గాన్ కి డ్యామేజ్ అవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ గ్రేట్ ఏంటంటే, ఇక్కడున్న ప్రతి ఒక్క ఫుడ్ ప్రొడక్ట్ కూడా ఫుడ్ సప్లిమెంట్స్ అంటారు. మనం తీసుకునే ఆహారంలో ఏదైతే లోపాలు ఉన్నాయో వాటిని ఒక క్యాప్సూల్ రూపంలో, పౌడర్ రూపంలో న్యాచురల్ గా మనకి హెల్త్ సప్లిమెంట్స్, ఫుడ్ సప్లిమెంట్స్ రూపంలో మనకి హెల్త్ కేర్ లో కొన్ని రకాలైన ప్రొడక్ట్స్ అన్ని డిసీజెస్ కి, ఒకటని కాదు అన్ని డిసీజెస్ కి దీనిలో మంచి 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 ఆ, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఫుడ్ సప్లిమెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే ఒక 8 రకాలైన అగ్రికల్చర్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి. బయట రసాయనిక ఎరువులు ఇవన్నీ వాడటం వల్ల భూమిలో ఉన్న సారవంతం అంతా పోయి మనం మంచి ఫుడ్ ను కూడా ఈరోజు తినలేని పరిస్థితిలో ఉన్నాం. అలాంటి దాంట్లో అగ్రికల్చర్ కి సంబంధించి మనకి వండర్ఫుల్ గా 8 రకాలైన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా దీనిలో ఉన్నాయి. అలాగే పర్సనల్ కేర్ కి సంబంధించి అంటే బ్యూటీ కేర్, స్కిన్ అలర్జీస్ కానివ్వండి, నీట్ గా కనిపించడానికి, అందంగా కనపడటానికి, అలాగే మంగు మచ్చలకి, నల్ల మచ్చలకి, ఇట్లాంటి రకరకాల అన్నిటికీ సంబంధించి పర్సనల్ కేర్, బ్యూటీ కేర్ లో ప్రొడక్ట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే వాటర్ ప్యూరిఫైర్ ఉంది, ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది. మంచి నీరు తాగితే, ఎప్పుడైతే మనం తీసుకునే వాటర్ లో మంచి వాటర్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో దాదాపు కొన్ని రకాలైన రోగాలు రాకుండా మనం మంచిగా ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాదాపు ఈ వాటర్ ప్యూరిఫైర్ వల్ల చాలా మినరల్స్, బయట తాగే మినరల్ వాటర్ లో ఉన్న ఆ లోపల మనందరికీ తెలుసు. మినరల్ వాటర్ తాగితే మోకాళ్ళు ఎరిగిపోతూ ఉంటాయి, మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ వెస్టీజ్ వాటర్ ప్యూరిఫైర్ మనం తీసుకుంటామో మనం చాలా హెల్దీగా ఉండటానికి దోహదపడుతూ ఉంటుంది. అట్లాగే మంచి ఎయిర్ ప్యూరిఫైర్, ఇట్లాగా రకరకాల కేటగిరీస్ లో 450 రకాల ప్రొడక్ట్స్ అనేది వెస్టీజ్ గౌతమ్ బాలి సార్ డిజైన్ చేసి మనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. సో బయట ఇందాక చెప్పినట్టే మనకి ట్రెడిషనల్ మార్కెట్స్, ట్రెడిషనల్ మాల్స్ ఇవన్నీ మనకు తెలుసు. రిలయన్స్ మార్కెట్, డిమార్ట్, మెట్రో, స్పెన్సర్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటి అన్నిటిని కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ మాల్స్ అంటారు. నేను కూడా మాకు మంగళదర్శనంలో మా ఇల్లు, మా ఇంటి పక్కనే రిలయన్స్ మార్కెట్ అని ఉంటుంది. నాకు కావాల్సిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ప్రతి నెల నేను తీసుకోవడానికి మాకు డోర్ తీసుకొని బయటికి వెళ్తే రిలయన్స్ మార్కెట్ సరదాగా వెళ్ళేవాడిని. నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఒక 5,000కో 6,000కో నేను తీసుకొని ఇంటికి రావడం జరుగుతూ ఉంటది. ఇట్లాంటి మాల్స్ లో ఏంటంటే మనకి ఒక రూ. 1,000 ప్రోడక్ట్ తీసుకోవడానికి నాకు కావాల్సిన వస్తువులు ఒక రూ. 1,000 తీసుకుందని వెళ్ళినా అక్కడ అంత స్టోర్ లో డిజైన్ చేసి, అంత నీట్ గా అట్రాక్ట్ చేసి, అంత నీట్ గా అరేంజ్ చేసి, మనకు అవసరం లేని ప్రొడక్ట్స్ కూడా మనం తీసుకునే విధంగా మార్కెటింగ్ స్ట్రాటజీస్ యూస్ చేసి వాళ్ళు మనల్ని మోసం చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనకు ఒక ప్రోడక్ట్ తీసుకోవడానికి వెళ్తే మనం ఒక దాంతో ట్రాలీ నిండిపోయి ఇంటికి రావాలి.
అలాంటిది ఇట్లా అట్రాక్ట్ చేసి వాళ్ళంతా మెయింటెనెన్స్కి వాటన్నిటికి పెట్టి ఆ ఖర్చుని వాటన్నిటికి కూడా క్వాలిటీ లేని ప్రొడక్ట్స్ మనకు అంటగట్టి క్వాలిటీ లేని ప్రొడక్ట్స్ మనం తీసుకొని వాళ్ళు ప్రాఫిట్ పొందుతా ఉన్నారు, వాళ్ళు కోటీసులు అవుతా ఉన్నారు. ఇట్లాంటి మార్కెట్లో ఇట్లాంటి మాల్స్ లో మనం ప్రజెంట్ అయితే అందరూ కూడా తెలియక వీటిలోనే ఆఫర్స్ ఉన్నాయి, వీటిలోనే బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి, వీటిలోనే మనకి 1+1 ఆఫర్ ఇస్తున్నారు, వీటిలోనే మనకి 50% డిస్కౌంట్ వస్తున్నారు. ఇలాంటి వాటిలో మనం అట్రాక్ట్ అయిపోయి ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి మార్కెటింగ్ ట్రెడిషనల్ మార్కెట్ మాల్స్ లో మనం తీసుకుంటా ఉన్నాం. నేను కూడా నిన్నటి వరకు తెలియనప్పుడు వెస్టేజ్ గురించి వీటిలోనే నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకుంటే మన లైఫ్ ని లీడ్ చేస్తా ఉన్నాం. కానీ ఎప్పుడైతే వెస్టేజ్ లో ఉన్న మన ప్రొడక్ట్స్, వెస్టేజ్ లో ఉన్న సిఎన్సి ఆఫర్ ఎప్పుడైతే నాకు తెలిసిందో, నేను వెంటనే నాకు మన వెస్టేజ్ లో ఉన్న సిఎన్సి లోనే ఈ ప్రొడక్ట్స్ అన్ని, మన ప్రొడక్ట్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఇది జస్ట్ ఇంట్రడక్షన్. సో డైరెక్ట్ గా ఇప్పుడు సిఎన్సి గురించి తెలుసుకుందాం. వెస్టీజ్ వెస్టీజ్ లో ఒకే ఒక ఆయుధం, పవర్ఫుల్ వెపన్ ఏదైనా ఉంది అంటే వెస్టీజియన్ గా ఉన్న ప్రతి ఒక్క లీడర్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్, ఇది నేను చెప్పింది కాదు, లక్ష్మీ సార్ చెప్పింది కాదు, 46 లక్షలు 48 లక్షలు తీసుకుంటున్నా గ్రేట్ గ్రేట్ లీడర్ మహాగురూజీ సుబ్బయ్య శెట్టి సార్ చెప్పింది. గౌతమ్ బాలి సారు మనందరి కోసం, పేదవాళ్ళ కోసం, పేదవారు కోటీసులుగా ఉండాలి, పేదవారు గెలవాలనే ఉద్దేశంతో డిజైన్ చేసిన ఒకే ఒక ప్లాన్ ఏంటంటే సిఎన్సి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎన్సి అంటే ఏందో తెలుసుకుందాం. సిఎన్సి అంటే ఏం లేదు, సిఎన్సి అంటే కన్సిస్టెన్సీ. ఏదైనా ఒక పనిని క్రమం తప్పకుండా చేసే విధానాన్ని కన్సిస్టెన్సీ అంటారు. ఈ ఒక వర్క్ ని స్టార్ట్ చేసి డైలీ అదే వర్క్ చేస్తూ ఉండేదాన్ని కన్సిస్టెన్సీ అంటారు. స్థిరత్వంగా ఉండటం, నిలకడగా ఉండటం. సో వెస్టీజ్ లో సిఎన్సి అంటే ఏంటి, వెస్టీజ్ లో సిఎన్సి ఏ విధంగా తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో లీడర్స్, సిఎన్సి జాగ్రత్త ఒక 10 minutes కాన్సన్ట్రేషన్ పెట్టి వినండి. సిఎన్సి అనేది మనకు ప్రతి నెల ఎవ్రీ మంత్ 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు, సిఎన్సి డే 2 నుంచి 14 వరకు ప్రతి నెల మనకి కంపెనీ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. అదేంటంటే, నా గురించి చెప్తాను, అందరికీ అర్థమయ్యే రీతిలో యావరేజ్ గా ఇది చెప్తాను, అదే కరెక్ట్ అనుకోవద్దు, యావరేజ్ గా చెప్తాను. నేను ప్రతి నెల నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఎప్పుడైతే నాకు ప్రసాద్ సార్ యొక్క వెస్టీజ్ లో సిఎన్సిలో మీకు ఆఫర్లో తక్కువ ప్రొడక్ట్స్ వస్తే ఒకసారి చూడు చూడు అని చెప్పాడో, నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఒకసారి తీసుకుందాం ప్రసాద్ సార్ చెప్పాడు కదా అని ఆ రిలయన్స్ లో, ఆ డిమార్ట్ లో, ఆ మెట్రోలో తీసుకున్న దాన్ని ఒకసారి వచ్చి వెస్టీజ్ లో తీసుకోవడానికి వెస్టీజ్ డిఎల్సిపికి ఫస్ట్ మంత్ 2వ తారీఖున నేను డిఎల్సిపికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఫస్ట్ మంత్ లో నాకు అవసరమైన ప్రొడక్ట్స్, నాకు కావాల్సిన ప్రొడక్ట్స్, నేను వాడుకునే ప్రొడక్ట్స్ నేను డిఎల్సిపికి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాని కాస్ట్ వచ్చేసరికి 300-600 రూపాయలు సెలెక్ట్ అయిన ప్రొడక్ట్స్ నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. 300-600 అయినప్పుడు నాకు అనిపించింది, బయట ఇవి కేవలం 2000-2500కి వస్తున్నాయి, దీనిలో 3600, ఇది చాలా ఎక్కువ అనిపించే ఫీలింగ్ నాకు వచ్చింది. ఎందుకంటే బయట మనం చూస్తానే ఉన్నాం, చాలా కాస్ట్ తక్కువ ఉన్న ప్రొడక్ట్, క్వాలిటీ లేని ప్రొడక్ట్, క్వాలిటీ పక్కన పెట్టేస్తే కాస్ట్ తక్కువ ఉందనే ఉద్దేశంలోనే మైండ్ సెట్ ఉంటుంది. ఎందుకంటే మధ్య తరగతి కుటుంబం, సామాన్య కుటుంబం ఎవరైనా కానీ ఎక్కడైతే తక్కువ వస్తుంది, ఎక్కడైతే ఆఫర్స్ ఉన్నాయి, ఇవన్నీ మైండ్ లో ఉంటాయి కాబట్టి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడికి వెళ్తాం. ఈ వెస్టీజ్ లోకి వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ టైం నాకు ఏమనిపించింది అంటే, 3600 రూపాయల ప్రోడక్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నట్టు బయట తక్కువ వస్తే దీనిలో కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించిన ఫీలింగ్ ఉంది. కానీ వెళ్ళాలి, తీసుకోవాలి, ఇంత మంచి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ అంటున్నారు కదా, ఒకసారి వాడుకొని చూద్దాం. ఎందుకు వాడుకోవాలని కూడా ఎందుకు అనుకున్నా అంటే, ఇవి కరెక్ట్ కాదు, ఇది ఈ రకంగా మోసం చేస్తారని ప్రసాద్ సార్కి చెప్పడానికి కూడా, వాళ్ళు ఎట్లా చెప్తున్నారు నేనే తెలియగలవాడిని నా ఉద్దేశంతో, నేను ఇవంతా కరెక్ట్ కాదని వాళ్ళకి ప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఆ డిఎల్సిపికి వెళ్ళి నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ బలవంతంగా నేను వెళ్ళి తీసుకోవడం జరిగింది. నాకు కావాల్సిన 3600 రూపాయల ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఒక డిఎల్సిపికి వెళ్ళి నేను క్యాష్ కౌంటర్ లో అమౌంట్ పే చేస్తా, ఆ, నాకు కావాల్సినవి ఇవ్వండి అని చెప్పి నా ఐడి నంబర్ చూపించి నేను అడిగినప్పుడు నాకు దగ్గర ఉన్న అమౌంట్ కేవలం 3000 రూపాయలు మాత్రం తీసుకున్నారు. మేడం, నేను 3600 రూపాయలు ఆ ప్రోడక్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, మీరేంటి 3000 తీసుకున్నారు, ఏమైనా తగ్గించారా, అట్లాంటివి ఏదో నాకు కావాల్సిన అన్ని ఇవ్వండి, అవి కూడా నాకు కావాలి అన్నాను. అన్నప్పుడు, లేదు సార్, మామూలుగా అయితే 3600 ఎంఆర్పి ఉంటుంది, ఎప్పుడైతే మీరు ఎస్సీలో జాయిన్ అయ్యారో మీకంటూ ఒక డిస్ట్రిబ్యూటర్ ఐడి ఇచ్చారు, ఈ ఐడిలో మీకు ఐడి వల్ల మీకు 3000కే వచ్చినాయి, మీకు స్పాట్ లో 600 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది సార్ అన్నారు. ఓ వండర్, చాలా బాగుంది. ఎందుకంటే 3600 అనేది నాకు ఫస్ట్ చూసినప్పుడు చాలా ఎక్కువ అనే ఫీలింగ్ వచ్చింది. కానీ వెంటనే నాకు ఎప్పుడైతే 600 రూపాయల స్పాట్ లో డిస్కౌంట్ వచ్చిందో కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి. ఎందుకంటే బయట అన్నిట్లో కూడా దాదాపు మనం చూస్తే, మీరు ఎప్పుడైనా గమనించారో లేదు, 6% మాత్రమే మనకి డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అన్ని మార్ట్స్ లో. ఎక్కడైనా 1+1 ఆఫర్ అని ఇవన్నీ పెడతారు, కానీ టోటల్ గా ఓవరాల్ గా మనం చూసుకున్నప్పుడు 6% డిస్కౌంట్ మాత్రమే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, లాజిక్ అందరికి తెలుసు, 1+1 ఆఫర్ ఎప్పుడు పెడతారంటే ఎక్స్పైరీ డేట్ నియర్ బై లో ఉన్నప్పుడు, ఎక్స్పైరీ డేట్ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ కి మాత్రమే మనకి 1+1 ఆఫర్ లేదా 50% అని చెప్పేసి ఆఫర్ లో
అక్కడికి మనకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ నాకు ఎలా ఉందంటే 3600 పెద్దగా చూసాను. 3000కే రావటం వల్ల రూ. 600 డిస్కౌంట్ రావటం వల్ల కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎందుకంటే బయట ఉన్న దాని మీద దీని మీద దాదాపు 20% డిస్కౌంట్ వచ్చిందని కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యా. హమ్మయ్య! 3000కి వచ్చిందిలే అని. అవన్నీ తీసుకొని నా బిల్లింగ్ తీసుకొని నెక్స్ట్ కౌంటర్‌కెళ్ళిపోయి నా ప్రొడక్ట్స్ తీసుకోవడానికి కౌంటర్‌కెళ్ళినప్పుడు నాకు కొన్ని రకాలైన ప్రొడక్ట్స్ నాకు కావాల్సినయన్ని నేను చెక్ చేసుకుంటాను. టిక్ పెట్టుకుంటాను. ఏమన్నా మిస్ అయినాయా? పొరపాటున ఏమైనా జరిగిందని ప్రతి ఒక్కళ్ళు చెక్ చేస్తారు. నేను ఒకటి టిక్ చేసుకుంటూ నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ వచ్చినాయా లేదా అని చెక్ చేసుకున్నాను. చెక్ చేస్తున్నప్పుడు అదనంగా నాకు కొన్ని రకాలైన ప్రొడక్ట్స్ దాంట్లో రావటం జరిగింది. మేడం బై మిస్టేక్ ఏమైనా ఇచ్చారేమో ఇవి నావి కాదని పక్కన పెట్టేశాను. లేదు సార్ మీరు తీసుకున్న ప్రొడక్ట్స్‌కి, మీరు తీసుకున్న వాల్యూకి అంటే రూ. 3000 ప్రొడక్ట్స్‌కి మీకు అదనంగా కంపెనీ తరపున రూ. 300 ఫ్రీ ప్రొడక్ట్‌లు ఇచ్చినాయి సార్. అవి అవి ఒకసారి చెక్ చేసుకొని మీ ఐడీ కిందే ఉన్నాయి అన్నారు. సో, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎందుకంటే రూ. 600 స్పాట్‌లోనే డిస్కౌంట్ వచ్చింది. ఎప్పుడో కాదు స్పాట్‌లోనే డిస్కౌంట్ వచ్చింది. అట్లాగే స్పాట్‌లోనే రూ. 300 ఫ్రీ ప్రొడక్ట్ కూడా వచ్చింది. మనం బయట ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఈ మార్కెట్స్‌లో, మాల్స్‌లో ప్రతిసారి నేనెళ్లి నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకుంటున్నాను గానీ, ఏ రోజు ఒక చిన్న చాక్లేట్ గాదు గదా! కనీసం ఒక ఇంటికి తీసుకెళ్ళడానికి ఒక క్యారీ బ్యాగ్ గూడా ఫ్రీగా ఇయ్యలేదు. ఇక్కడ చూస్తే రూ. 300 ఫ్రీ ప్రొడక్ట్స్ అనేవి వచ్చినియి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఓకే. ఇవన్నీ గబగబా ప్యాక్ చేసుకున్నాను. వెళ్ళిపోయి పక్కన కూర్చున్నాను. వెళ్ళిపోయి ప్రసాద్ సార్ దగ్గర కూర్చున్నాను. సార్ ఇయన్నీ తీసుకున్నాను. ఇవన్నీ ఇదిగోండి బిల్ చూపించాను. విజయ్ నువ్వు ఇయన్నీ తీసుకోవటం వల్ల ఇదిగో నీకు ఈ బిల్లింగ్ ఇంత అయింది. 3000కే వచ్చింది. నీ పేరు మీద వచ్చింది చూడు. నీకు ఇన్ని తీసుకోవటం వల్ల నీకు 100 పాయింట్స్ అనేవి వచ్చినాయని పాయింట్స్ కూడా రౌండ్ చేసి చూపించడం జరిగింది. ఈ పాయింట్స్ అంటే ఏంటన్నా అనండు. ఈ పాయింట్స్ వల్ల నీకు నువ్వు 4 నెలల తర్వాత వచ్చే ప్రాఫిట్ నిదానంగా చూద్దు. ప్రెజెంట్ అయితే ఇవే చూడు. ట్రావెల్ చేయి అని చెప్పేసి అన్నాడు. సో, నా దాని మీద 100 పాయింట్లనేవి యాడ్ అవ్వటం జరిగింది. అట్లాగే ఇవన్నీ నేను హ్యాపీగా ప్రొడక్ట్స్ అన్నీ కూడా ప్యాక్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళి హ్యాపీగా ఇంట్లో చూపించాను. ఇగో ఈ నెల ఇక్కడ సరుకులు తెచ్చానంటే, ఎందుకు ఇంతింత రేట్లు పెట్టి తీసుకొచ్చింది? మనకి ఇక్కడ తీసుకోవచ్చు కదా! అనవసరంగా ఎందుకు ఇంత డబ్బులు పెట్టావు అని ఇంట్లో కూడా అన్నారు. కానీ ఇవి బావుంటాయి. మనం ఆల్రెడీ వాడాం గదా! అంటే ఓకే. వాడాం క్వాలిటీగా ఉందిలే గానీ, ఇంత డబ్బుడు బిల్ట్ ఎందుకు అనవసరంగా వేస్ట్ చేసాం అన్నారు. కానీ ఇంట్లో వాడుకున్నారు. హ్యాపీగా వాడుకున్నారు. 10వ తారీఖు రానే వచ్చింది. 10వ తారీఖు నాకు ఒక చిన్న మెసేజ్ వచ్చింది వెస్టీజ్ కంపెనీ నుంచి. ఏంటంటే రూ. 100 అకౌంట్‌లో పడ్డట్టు నాకొక మెసేజ్ వచ్చింది. వెంటనే నాకు డౌటొచ్చి ఇది బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ లింక్ చేశారు కదా! అనుమానంతో వెంటనే ప్రసాద్ సార్‌కి ఫోన్ చేసి, ప్రసాద్ సార్ నాకేదో వెస్టీజ్ కంపెనీ నుంచి రూ. 100 వచ్చినట్టు నాకు మెసేజ్ వచ్చింది. ఏమన్నా బ్యాంక్‌లో ఏమన్నా ఇట్లా జరిగిందా ఏంటి? బై మిస్టేక్ ఏమన్నా జరిగిందా ఏంటి? అని అడిగితే, లేదు లేదు ఈ సిస్టమే అది. మనం ఎప్పుడైతే మనకు కావాల్సిన బిజినెస్, మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ మనం తీసుకుంటామో, దాంట్లో ఎవరైతే బయట సెలబ్రిటీస్‌కి ఎవరైతే బయట ప్రమోట్ చేస్తారో వాళ్ళకిచ్చే అమౌంట్‌లో నుంచి నీ వాటాగా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మీ వాటాగా రూ. 100 అనేది అకౌంట్‌లో వేయడం జరిగింది. అదే డైరెక్ట్‌గా మనకి ఢిల్లీ కంపెనీ నుంచి నీ అకౌంట్‌కి రూ. 100 నువ్వు చేసిన దానికి రూ. 100 అకౌంట్‌లోకి పడ్డాయి. క్యాష్ బ్యాక్ రూపంలో పడ్డాయి అని చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎందుకంటే ఒక మధ్య తరగతి వ్యక్తిగా ఉంటూ ప్రతి రూపాయి కూడా కాలిక్యులేట్ చేసుకుంటూ ఇంట్లో కావాల్సింది ఏ విధంగా చేయాలి? ఏ విధంగా సేవ్ చేయాలి? దేనికి ఎంత ఖర్చు పెట్టాలని ప్రతి ఒక్కటి లెక్కలేసుకునే మనస్తత్వం మనది. కానీ ఇలాగ స్పాట్‌లోనే నాకు డిస్కౌంట్ రావటం, ఫ్రీ ప్రొడక్ట్ రావటం, అట్లాగే అధికంగా క్యాష్ బ్యాక్ రూపంలో రూ. 100 చిన్న అమౌంటే అనిపించొచ్చు అందరికి. కానీ రూ. 100 అకౌంట్‌లో పడ్డప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎంతకాలం బయట ఏ రోజు గూడా నాకు ఒక్క రూపాయి కూడా రాలేదు. నాకు కావాల్సినవి నేను వాడుకుంటూ, నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ నేను తీసుకున్నా, నాకే మరలా రూ. 100 వచ్చినాయని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఆ సంతోషానికి అవధులు లేవు. ఇవి మొత్తం గూడా కాలిక్యులేట్ చేసుకున్నప్పుడు నాకు డిస్కౌంట్ రూపంలో 600 వచ్చింది. ఫ్రీ ప్రొడక్ట్ రూపంలో 300 వచ్చింది. అకౌంట్‌లో రూ. 100 ఇవన్నీ రావటం వల్ల డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్‌గా నాకు రూ. 1000 డిస్కౌంట్ అనేది బెనిఫిట్స్ అనేది రావడం జరిగింది. సో, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. నెలవారీ సరుకులన్నీ తెచ్చుకున్నాను. నెలవారీకి కావాల్సినవన్నీ వాడుకున్నాను. వాడుకున్న తర్వాత ప్రసాద్ సార్‌కి ఫీడ్‌బ్యాక్ ఇచ్చాను. సార్ ప్రసాద్ సార్ మంచి ప్లాట్‌ఫార్మ్ ఇచ్చారు నాకు. బావుంది. దీనిలో అయితే తీసుకోవచ్చు. ప్రొడక్ట్స్ అన్నీ చాలా ఎక్సలెంట్ ఉన్నాయి. బావున్నాయి సార్. కొంచెం చేంజ్ అనేది వచ్చిందని చెప్పి ఎప్పుడైతే చెప్పానో, ఇలా కంటిన్యూ చేయి విజయ్. ఒక 4 నెలలు దీనిలో ట్రావెల్ చేయి. 4 నెలలు ట్రావెల్ చేసిన తర్వాత నీకు దీనిలో ఉన్న బెనిఫిట్స్ అనేది నీకు అర్థమవుతుంది. నేను అప్పుడు చెప్తానన్నాడు. సో, ఓకే అన్న అని చెప్పాను. ఫస్ట్ నెల అయిపోయింది. నెలంతా చక్కగా వాడుకున్నాను. రెండో నెల రానే వచ్చింది. రెండో నెల వెంటనే వచ్చినప్పుడు రెండో తారీఖే నాకు ప్రసాద్ సార్ ఫోన్ చేసి, "విజయ్ ఈరోజు ఎళ్లి నువ్వు ప్రొడక్ట్స్ తీసుకో" అన్నాడు. అన్న అప్పుడే ఎందుకు తీసుకుంటాలే కొంచెం ఇబ్బందిగా ఉంది తర్వాత తీసుకుంటాను. లేదు లేదు రెండో తారీఖు నీకు కావాల్సినవి తీసుకో. నువ్వు రా డీఎల్‌సీపీ కంటే మళ్ళా సెకండ్ మంత్ నేను డీఎల్‌సీపీకి వెళ్ళి నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో మళ్ళీ నేను టిక్ చేసుకుంటా మరలా డీఎల్‌సీపీకి వెళ్ళి కౌంటర్ దగ్గరికి వెళ్ళాను. మరలా నాకు 3600 ఇది యావరేజ్‌గా చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. మరలా నాకు రెండో నెలలో రూ. 3600 ప్రొడక్ట్స్‌ని నేను సెలెక్ట్ చేసుకొని కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరలా నాకు 3000కే ప్రొడక్ట్స్ అనేసి బిల్లింగ్ అనేది జరగడం జరిగింది. ఇంటి దగ్గర నేను ఇచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఫస్ట్ నెలలో ఎళ్ళావు కదా! కొత్త గదా! నిన్ను కొత్తగా అట్రాక్ట్ జేయటానికి ఇయన్నీ అంతే చేస్తా ఉంటారు. అయన్నీ అందరికి తెలుసు కదా! కొత్తగా వెళ్ళినోళ్ళు ఎవరినైనా అట్లాగే ట్రీట్ జేస్తారు. నీకు నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు చూద్దాంలే. ఎందుకు ఇయన్నీ డబ్బులు అనవసరంగా వేస్ట్ చేయటం. ఎళ్లి రిలయన్స్‌లోనే తీసుకురా అని గూడా జెప్పారు. కానీ సెకండ్ టైమ్ ఎప్పుడైతే ప్రసాద్ సార్ చెప్పారో 4 నెలలు కంపల్సరీగా తీసుకోమన్నాడు గదా! చూద్దాం ఏం జరిగిద్దో. 4 నెలలు ఆయన చెప్పింది జరగకపోతే
ఆయన్ని ఎదురుగా మనం మాట్లాడటానికి ఉంటది అనే దాని ఉద్దేశంతో నేను సెకండ్ మంత్ కూడా వెస్టీజ్ డిఎల్సిపికి వెళ్ళినప్పుడు సేమ్ నా ప్రొడక్ట్స్ నేను సెలెక్ట్ చేసుకున్నప్పుడు 3000కే నాకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద ప్రొడక్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సెకండ్ మంత్ కూడా అంటే రెండో నెలలో కూడా నాకు స్పాట్ లోనే ₹600 డిస్కౌంట్ ఇచ్చారు. నేను ఇంట్లో కూడా ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాను. మరి చూసావా రెండో నెలలో కూడా నాకు ₹600 డిస్కౌంట్ ఇచ్చారని చెప్పి. రెండో నెలలో కూడా నాకు ₹300 ఫ్రీ ప్రొడక్ట్ ఇచ్చారు. ఇక్కడ కొత్త లేదు, పాత లేదు. రెండో నెలలో కూడా నాకు ₹300 ఫ్రీ ప్రొడక్ట్ ఇచ్చారు. అలాగే ఆ నెలలో కూడా నాకు ₹100 క్యాష్ బ్యాక్ రావడం జరిగింది. నేను ఇంటికెళ్ళి చూసావా ఏదో అన్నారు కదా అమ్మా ఇదిగో అండ్ ఫస్ట్ నెలలోనే కదా నాకు రెండో నెలలో కూడా ఆఫర్ ఇచ్చారు. రెండో నెలలో కూడా మొత్తం డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ గా నాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాకు ఒక ₹1000 బెనిఫిట్ అనేది వచ్చింది. ఒకటో నెల కాదు రెండో నెలలో కూడా ఇచ్చింది. ఈ సిస్టమ్ అంతేనమ్మా దీనిలో మీరు కూడా తీసుకొని చెప్తా ఉన్నా అంతే అంటారులే ఏం ఉండదు లేరా నువ్వు తీసుకో నువ్వు చేసుకో నువ్వు చూసినప్పుడు నువ్వు చేసినప్పుడు చూద్దాం. ఒకటో నెల అంతే ఇస్తారు, ఫస్ట్ మంత్ రెండో నెల అంతే ఇస్తారు, కొంచెం అట్రాక్ట్ చేస్తారులే నీకు తెలియదు అవన్నీ స్ట్రాటజీస్ అన్న. వీళ్ళు మళ్ళీ నన్ను డిసప్పాయింట్ చేశారు ఏందా అనిపించింది. సరే ప్రసాద్ సార్ చెప్పారు కదా చూద్దాం. రెండో నెలలు కూడా నాకు కావాల్సింది తెచ్చుకొని నేను హ్యాపీగా ఇంట్లో వాడుకున్నాను. సెకండ్ మంత్ అంతా హ్యాపీగా అందరూ కూడా కొంచెం అనేది డిఫరెన్స్ ఫస్ట్ నెలకి రెండో నెలకి కొంచెం డిఫరెన్స్ అనేది మా పిల్లల్లో కానీ నాకు కానీ అందరికీ కొంచెం డిఫరెన్స్ అనేది అర్థం అవుతా ఉంది. ఎందుకంటే బయట వాడుకున్న ప్రొడక్ట్స్ కి ఎట్లా ఉంటుంది గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కొంచెం మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ తగ్గుతూ వస్తా ఉన్నాయి. సో ఇవన్నీ సెకండ్ మంత్ లో కూడా నాకు కావాల్సిన వాడుకున్న తర్వాత ఆ థర్డ్ మంత్ మూడో నెల రానే వచ్చింది. మూడో నెలలో కూడా రెండో తారీఖు రాగానే నాకు ప్రసాద్ సార్ ఫోన్ చేశారు, విజయ్ రెండో తారీఖు వచ్చింది వచ్చేసే డిఎల్సిపికి. ఆ రెండో తారీఖు నేను వెళ్ళి మళ్ళీ మూడో నెలలో కూడా నాకు కావాల్సిన ₹3600 ప్రొడక్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఆ మూడో నెలలో కూడా నాకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద 3000కే ఇచ్చారు. డిస్కౌంట్ ₹600 వచ్చింది. ఫ్రీ ప్రొడక్ట్ ₹300 ఫ్రీ ప్రొడక్ట్ మరలా ఇచ్చారు. మరలా క్యాష్ బ్యాక్ లో ₹100 పడింది. మూడో నెల కూడా నాకు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ గా ₹1000 డిస్కౌంట్ రావడం జరిగింది. సో హ్యాపీగా ఫీల్ అయ్యా ప్రతి నెల ఇలా వస్తుంది కదా ఎందుకు ఇన్ని సార్లు నేను బయట అనవసరంగా తీసుకుంటాను నా ఇన్నర్ ఫీలింగ్ అంటే నాకు నేనే అనుకుంటా ఉన్నా ఎంత మంచిగా ఉన్నప్పుడు నేను అనవసరం తీసుకున్నాను అయ్యో ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేశాను అనిపించింది. 3 నెలలు కంటిన్యూ చేశాను. 3 నెలలు హ్యాపీగా నాకు నెల ప్రతిసారి కూడా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా నాకు ₹1000 అనేది నేను లెక్కలు వేసుకున్నప్పుడు ₹1000 నుండి బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఇట్లా 3 నెలలు అయిపోయిన తర్వాత నాలుగో నెల కూడా నాకు కావాల్సినవి నేను తీసుకోవడానికి నాలుగో నెల వచ్చింది. ప్రతి నెల మనం ఎప్పటికప్పుడు సరుకులు తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి నాలుగో నెలలో కూడా నేను డిఎల్సిపికి వెళ్ళాను. ₹3600 ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. 3000కే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద నాకు ప్రొడక్ట్స్ అనేవి ఇచ్చారు. ₹600 డిస్కౌంట్ అనేది వచ్చింది. ₹300 ఫ్రీ ప్రొడక్ట్ అనేది వచ్చింది. ఫోర్త్ మంత్ కూడా నాలుగో నెలలో కూడా క్యాష్ బ్యాక్ రూపంలో నా అకౌంట్ లో ₹100 పడింది. నాలుగో నెలలో కూడా నాకు 600 300 ₹100 కలుపుకొని ₹1000 డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ గా బెనిఫిట్ రావడం జరిగింది. సో ప్రసాద్ సార్ చెప్తున్నారు 4 నెలల తర్వాత దీని బెనిఫిట్ నీకు అర్థం అవుతుందని. 4 నెలలు అయిపోయింది. ఐదో నెలలో ఏం చేయాలి అప్పుడు అడుగుదాం అన్నట్టు నేను ఆలోచిస్తా ఉన్నా. 4 నెలలు అయిపోయింది. 4 నెలలు వాడుకున్న ఒక నెల నాకు ఉన్న ఇంట్లో కొంచెం హెల్త్ కి సంబంధించి కొంచెం కొంచెం బెనిఫిట్స్ అనేవి రావడం జరిగింది. ఇవి అన్నని అడగటం వదిలేసి ఇవి బాగున్నాయి ఇవే కంటిన్యూ చేయాలన్న ఉద్దేశంతో నేను ఉన్నాను. 4 నెలలు వాడుకున్నాను. ఇంట్లో వాళ్ళు అదే చెప్పారు నువ్వు ఎప్పుడు తీసుకొచ్చినా ఇవే ప్రోడక్ట్లు తీసుకురా ఇవి ఎక్కడ తీసుకొస్తున్నా ఇక్కడ తప్ప నువ్వు ఎక్కడ తీసుకొచ్చినా నేను ఇంట్లో ఏది నేను యూజ్ చేయను అని చెప్పారు. ఎందుకంటే అంత కనెక్ట్ అయిపోయింది ప్రోడక్ట్ ఇంట్లో. సో 4 నెలలు అయిపోయింది. ఐదో నెలలో కూడా నాలుగో నెలలో వాడుకోవాల్సిన ప్రొడక్ట్స్ అన్ని వాడుకున్నాను. ఐదో నెలలో ఇంట్లో వాళ్ళు చెప్పారు కాబట్టి ఐదో నెలలో కూడా నేను వెళ్ళిపోయి నాకు కావాల్సిన ప్రొడక్ట్ తీసుకోవడానికి రెండో తారీఖు ప్రసాద్ సార్ ఫోన్ చేయకముందే డైరెక్ట్ గా నేను వెళ్ళాను. ఐదో నెల వెళ్ళిపోయి నాకు కావాల్సిన ప్రొడక్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయి ఇక టక నాకు కావాల్సిన అన్ని అలవాటు అయిపోయింది కాబట్టి వెళ్ళిపోయి క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఇగో ఈ ఐడి మీద ప్రొడక్ట్స్ అన్ని ఇవ్వండి అని చెప్పేసి అడిగినప్పుడు అమౌంట్ తీసి వాళ్ళకి ఇస్తున్నప్పుడు నాకు ఆల్రెడీ అలవాటు అయిపోయింది 3000 ఇవ్వటం. 3000 తీసుకొని వాళ్ళకి ఇస్తున్నప్పుడు సార్ మీరు 4 నెలలు కంటిన్యూగా చేశారు కాబట్టి కంపెనీ సిస్టమ్ ఏంటంటే ఈ రోజు మీరు ఎలాంటి డబ్బులు పే చేయొద్దు. నోట్ చేసుకోండి ఎలాంటి ఒక్క సింగిల్ రూపీ కూడా మాకు ఇవ్వద్దు. కంపెనీ జస్ట్ మీరు క్యారీ బ్యాగ్ లేదా ఒక సంచి తీసుకొని రండి మీకు ₹2515 ఫ్రీ ప్రొడక్ట్లు ఈ రోజు మీకు వస్తాయి. మీకు కావాల్సిన ప్రొడక్ట్ తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. నేను హ్యాపీనెస్ కి నాకు అసలు మామూలుగా లేదు ఆనందానికి అవధులు లేవు అంటారు కదా అంత హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇన్ని సంవత్సరాలుగా బయట మార్కెట్ లో నేను ప్రతిసారి నాకు కావాల్సిన అన్ని కూడా ట్రాలీలు వేసుకొని తీసుకొచ్చుకుంటున్నా. ఏ రోజు కూడా నాకు ఇంత మంచి ఆఫర్స్ ఇంత మంచి బెనిఫిట్స్ రాలేదు. నెల ప్రతి నెల ₹1000 బెనిఫిట్స్ వస్తుంది. అట్లాగా అదనంగా ఐదో నెలలో ₹1 కూడా కట్టకుండా మనం నాకు కావాల్సిన ₹2515 ఫ్రీ ప్రొడక్ట్లు అదనంగా ఇచ్చారు నాకు. వెంటనే అక్కడి నుంచి ఫోన్ చేసి ఇంటికి ఇగో ఈరోజు ₹1 కూడా తీసుకోలేదు. ₹2515 ఫ్రీ ప్రొడక్ట్ ఇచ్చారు. అవన్నీ కంపెనీ వాళ్ళు ఏదో ఆఫర్‌లో ఇచ్చుంటారు. అయన్నీ చూసుకో అయన్నీ మనకెందుకు మనకు కావాల్సింది తీసుకురా అంటే లేదు ఆ ₹2515 నాకు కావాల్సిన మనకు కావాల్సిన ప్రొడక్ట్‌లే తీసుకున్నాను. ఏదైనా తీసుకోవచ్చు అంటే అయ్యే తీసుకున్నాను అని చెప్పేసి నేను సంతోషంగా ఇంటికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అప్పుడు ప్రసాద్ సార్‌కి వెళ్ళి అన్న ఐదో నెలలో ఏదో చెప్తానన్నాను ఏదంటే ఇదే నీకు చెప్పాలనుకుంది.
4 నెలలు కన్సిస్టెన్సీగా నువ్వు 4 నెలలు నేను చెప్పిన విధంగా 4 నెలలు నువ్వు నాతో ట్రావెల్ చేశావు కాబట్టి 4 నెలలు వెస్టేజ్ లో ఉన్న ప్రొడక్ట్స్ నువ్వు తీసుకున్నావు కాబట్టి 5వ నెలలో ఈ ఆఫర్ అనేది నీకు ఇవ్వడం జరుగుతుంది. 5వ నెలలో ఫ్రీగా నీకు కావాల్సిన సరుకులు అనేది కంపెనీ ఇస్తుంది. అదే గురించి నీకు చెప్పాలనుకున్నాను. ప్రాక్టికల్ చేసి చూపిద్దాం నీకు చెప్పానని చెప్పి ప్రసాద్ సార్ చెప్పడం జరిగింది. ఇంత మంచి బెనిఫిట్స్ నేను తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కటి లెక్కలేసుకున్నాను. అసలు నాకు 3,600 పడ్డాయి కదా, నాకు ఈ రకంగా ప్రతి నెల ₹1000 బెనిఫిట్ వచ్చింది. అదనంగా ₹2,515 ఫ్రీ ప్రొడక్ట్ కూడా వచ్చింది. నా ప్రొడక్ట్స్ నాకు ఎంత పడుతున్నాయి అని చెప్పి నేను క్యాలిక్యులేట్ చేసుకోవడం జరిగింది. నేను 4 నెలల్లో నెలకు ₹3,000 చొప్పున, నాకు 4 నెలలకి 5 నెలలు కట్టలేదు కాబట్టి 4 నెలలకి నేను ₹3,000 చొప్పున కేవలం ₹12,000 మాత్రమే ఖర్చు పెట్టాను. 12,000 అన్నప్పుడు నాకు చాలా అదనంగా అనిపించింది, అదనపు భారం అనిపించింది. కానీ ప్రొడక్ట్ లో క్వాలిటీ ఉంది కాబట్టి కొంచెం దాన్ని మేనేజ్ చేసుకోగలిగాను. సో నాకు వచ్చిన బెనిఫిట్స్ కూడా నేను చూసుకున్నప్పుడు ప్రతి నెలకి ₹1,000 చొప్పున 4 నెలలకి 4,000 ప్లస్ అదనంగా 5వ నెలలో ఫ్రీ ప్రొడక్ట్ కింద ₹2,515 బెనిఫిట్ రావడం జరిగింది. కాబట్టి టోటల్ గా నాకు ₹6,515 బెనిఫిట్ అనేది వచ్చింది. కాబట్టి దాన్ని నా ఖర్చులో నుంచి నాకు వచ్చిన బెనిఫిట్ ని తీసేస్తే నాకు కేవలం ₹5,485 మాత్రమే ఈ సిఎన్సి లో తీసుకోవడం వల్ల నాకు మంచి అవకాశం అనేది జరిగింది. నా బెనిఫిట్ వచ్చింది. 4 నెలలు ₹3,000 పెట్టినప్పుడు 12,000 అనిపించింది. 6,500 బెనిఫిట్ రావచ్చినప్పుడు నాకు కేవలం నేను ఖర్చు పెట్టింది లెక్కేసుకుంటే కేవలం ₹5,485 మాత్రమే పడింది. సో 5 నెలలకి అంటే 5వ నెలలో కూడా ఫ్రీ ప్రొడక్ట్ తీసుకున్నాను కాబట్టి ₹5,485 5 నెలలకు పడినప్పుడు నాకు నెలకి ఎంత పడింది ఒకసారి చూసుకున్నప్పుడు నెలకి కేవలం 1077 అంటే ₹1,097 మాత్రమే పడింది. స్టార్టింగ్ లో నేను 3,600 ఎంఆర్పి చూసినప్పుడు చాలా ఎక్కువ అనిపించింది. కానీ ఫైనల్ గా నాకు 5 నెలల బెనిఫిట్స్ వచ్చిన తర్వాత నేను మొత్తం క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు కేవలం ₹10,197 మాత్రం రావడం జరిగింది. ఎంత దాదాపుగా 50% కంటే బిలో 40% మాత్రమే నాకు కాస్ట్ అనేది రావడం జరిగింది. ఇదిలో చాలా మంది కొత్త వాళ్ళు అనుకుంటారు. నేను కూడా ఫస్ట్ లో నాకు తెలియనప్పుడు ప్రతి ఒక్కళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటదంటే ఈ ప్రొడక్ట్స్ కాస్ట్ ఎక్కువ, మీ ప్రొడక్ట్స్ రేట్లు ఎక్కువ అని అంటా ఉంటారు. కానీ ఎప్పుడైతే ఇవన్నీ బెనిఫిట్స్ మనం మొత్తం క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ప్రోడక్ట్ ₹100 ఉన్న ప్రోడక్ట్ మనకి కేవలం ₹40 కి మాత్రమే రావడం జరుగుతుంది సిఎన్సీలో తీసుకుంటే. సో అంత మంచి బెనిఫిట్స్ నేను మొత్తం క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు నాకు తెలియకుండానే ఇంతవరకు ప్రతి ఒక్కళ్ళం కూడా మనకి తెలియకుండా ₹1,903 దాదాపు ఒక ₹1,900 అదనంగా మనం బయట ఖర్చు పెడతా ఉన్నాం. అదే వెస్టీజ్ లో 5 నెలలు నేను తీసుకోవటం వల్ల నాకు నెలకి ₹1,900 సేవింగ్స్ అనేవి జరిగింది. ఒక్క నెలకి ₹1,900 సేవింగ్స్ అంటే సంవత్సరానికి ఎంత అవుతుందో ఒకసారి ఆలోచించండి లీడర్స్. సంవత్సరానికి 22,000 అంటే దాదాపు 20,000 నుంచి 22,000 మనకి తెలియకుండా బయట లాస్ అవుతా ఉన్నాం. ఎప్పుడైతే ఈ వెస్టీజ్ లో తీసుకుంటా ఉన్నామో దాదాపుగా ప్రతి సంవత్సరం ₹20,000 అనేది మనం అదనంగా సేవ్ చేసుకోవడం జరిగింది. ₹20,000 అనేది మనం సేవ్ చేసుకున్నామంటే మన మధ్యతరగతి వ్యక్తులం ఎంత మంచి ఆ దాన్ని ఎంతగా యూటిలైజ్ చేసుకోవచ్చు అంటే చదువుకు పెట్టుకోవచ్చు, లేదంటే ఇన్సూరెన్స్ పెట్టుకో దేనికైనా దాన్ని వాడుకోవచ్చు. మనం ఎప్పుడైనా మనకు వచ్చే శాలరీ నుంచి కొన్ని కొన్ని మనం కట్ చేసుకుంటా వస్తా ఉంటాం. కానీ ఎప్పుడు ఈ సిస్టమ్ ఈ ప్లాట్ఫామ్ అర్థమైందో నాకు వచ్చిన బెనిఫిట్స్ అన్ని కూడా నేను అదనంగా దాన్ని కన్వర్ట్ చేసుకోవడానికి ఉపయోగం ఉంది. సో ఇంత మంచి ఆఫర్ ని ఇంత మంచి సిఎన్సి ఉంది కాబట్టే ఈ రోజు కొన్ని కోట్ల మంది సిఎన్సిలో తీసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మంచిగా ఆదాయాన్ని కూడా పొందుతా ఉన్నారు. ఇంత ప్లాట్ఫామ్ నాకు అర్థమైన తర్వాత ఎస్ ఇది నేను చేయాల్సింది. ఇంతవరకు నేను చేసిందల్లా అనవసరంగా నా లైఫ్ నేను నాశనం చేసుకున్నాను, అనవసరంగా నా ఆరోగ్యాన్ని కూడా నాశనం చేసుకున్నాను. బయట తక్కువ రకమైన ప్రోడక్ట్లు వస్తున్నాయి, కాస్ట్ తక్కువ ఉంది, 1+1 ఆఫర్ ఉంది, లేదా ఇవన్నీ ఆ మార్ట్ లో తక్కువ ఇస్తున్నారు, ఈ మార్ట్స్ లో తక్కువ ఇస్తున్నారు అని చెప్పేసి అక్కడ తీసుకోవటం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కూడా చేతులారా నాశనం చేసుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే ఈ సిఎన్సిలో వెస్టీజ్ లో నాకు కావాల్సిన ప్రొడక్ట్స్ నేను తీసుకున్నానో హెల్త్ కి హెల్త్ వచ్చింది, అట్లాగే నాకు సేవింగ్స్ కూడా వచ్చినాయి. సో ఇంత మంచి ప్లాట్ఫామ్ ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదాయం తీసుకోవాలని గౌతమ్ బాలి సార్ మనందరి కోసం ఈ యొక్క సిఎన్సి ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఇంత మంచి ప్లాన్ అందరూ కూడా అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంతవరకు ఎలా చేశారనేది కాదు, ఇంతవరకు ఏ ప్లాట్ఫామ్ లో ఎక్కడ ఏ మార్క్స్ లో తీసుకునేది కాదు, ఈ సిస్టాన్ని అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కళ్ళ ఆలోచన విధానం కూడా చాలా మందికి ఇదే ఉంటది, కాస్ట్ ఎక్కువ కాస్ట్ ఎక్కువ కాస్ట్ ఎక్కువ. కానీ ఎప్పుడైతే మనం సిఎన్సి ఆఫర్ లో మనం తీసుకుంటామో డేట్స్ కూడా నోట్ చేసుకున్న ప్రతి నెల 2వ తారీఖు నుంచి 14వ తారీఖు మాత్రమే సిఎన్సి ఆఫర్ ఉంటుంది. ఈ సిఎన్సి లో ఎప్పుడైతే మనం ప్రొడక్ట్స్ తీసుకుంటామో మనకి కాస్ట్ అనేది దాదాపుగా 50% కంటే బిలోనే పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క లీడర్స్, ప్రతి ఒక్క వెస్టిజియన్, ప్రతి ఒక్క ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీలో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కూడా
సిఎన్సి డేలో కంపల్సరీగా మనం ప్రొడక్ట్స్ తీసుకుంటూ మన హెల్త్ కాపాడుకుందాం, అలాగే మన సేవింగ్స్ కూడా ఖర్చు అనేది తగ్గించుకుందాం. థ్యాంక్ యూ. ఇంత మంచి ప్లాన్ ని నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన లక్ష్మణ్ సారు. లక్ష్మణ్ సార్, నేను ఎప్పుడైతే మీటింగ్స్ కి వెళ్ళానో ఇవన్నీ నేను అర్థం చేసుకున్న తర్వాత నాకు అర్థమయ్యే రీతిలో నా కింద వాళ్ళకి ఎలా చెప్పాలో లక్ష్మణ్ సార్ చెప్పిన ప్లాన్ ని నేను అర్థం చేసుకొని ఇదే ప్లాన్ ని నేను ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే, రీసెంట్ గా నేను మైసూర్కి వెళ్ళాను. మైసూర్కి వెళ్ళినప్పుడు ఈరోజు దాదాపుగా మనకి ఎంతమంది అయితే జూమ్ లో జాయిన్ అయ్యారో, మన ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీలో దాదాపుగా 1000 మంది పైగా మెంబర్స్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా వెస్టీజ్ లో జాయిన్ అయ్యారంటే ప్రతి ఒక్కరు కూడా వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నట్టే. బిజినెస్ చేయడానికే మనం ప్రతి ఒక్కరం కూడా వెస్టీజ్ లోకి వచ్చాం. అయితే మొన్న రీసెంట్ గా మైసూర్కి వెళ్ళినప్పుడు మహాగురుజీ సెకండ్ టైం ట్రైనింగ్ కి వెళ్ళాను. ఫస్ట్ టైం ఆల్రెడీ లాస్ట్ 2 months బ్యాక్ నేను ట్రైనింగ్ కి వెళ్ళాను. మరలా ట్రైనింగ్ కి వెళ్ళినప్పుడు మరలా సేమ్ అడిగారు అందరూ కూడా. మీ ఇక్కడ ఉన్న హాల్లో 300 మంది 350 మంది ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా మీరు వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నారా, ఆర్ యూ డూయింగ్ వెస్టీజ్ బిజినెస్ అని చెప్పేసి క్వశ్చన్ చేయడం జరిగింది. ఎస్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు, "ఓ, మేము ఐడి ఇచ్చాం, మేము వెస్టీజ్ లో జాయిన్ అవ్వండి", అందరూ కూడా చేతులు పైకి లేపారు, మేము వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నాం అని. సేమ్ మరలా అడుగుతాను, నేను అడిగిన తర్వాత మీరు మరలా ఎంతమంది అయితే చేతులు లేపారు అంతమంది చేతులు పైకి లేపుతారా లేదా నేను చూస్తానన్నారు. మేము వెస్టీజ్ లో జాయిన్ అయ్యి మేము వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నాం, మేము అన్ని ప్రోడక్ట్లు మేము వాడుకుంటున్నాం, బిజినెస్ చేస్తున్నట్టు అందరూ కూడా తెలియక అందరు చేతులు పైకి లేపారు. లేపిన తర్వాత సార్ కొన్ని విషయాలు చెప్పారు, నేను చెప్పేది కాదు. గ్రేట్ లీడర్ మహాగురూజీ సుబ్బయ్య శెట్టి సార్ చెప్పిన మాటలు ఏంటంటే, 3 basic steps ఇన్ డూయింగ్ వెస్టీజ్ బిజినెస్. ప్రతి ఒక్కరు కూడా వెస్టీజ్ బిజినెస్ చేసేటప్పుడు ఈ 3 పాయింట్స్ మనం ఖచ్చితంగా చేస్తేనే వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నట్టు అని సెషన్ స్టార్ట్ చేశారు. అవేంటంటే, ఫస్ట్, వెస్టీజ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, వెస్టీజ్ లో ఐడి తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా కన్జ్యూమింగ్ చేయాలి. కన్జ్యూమింగ్ అంటే ప్రొడక్ట్స్ ని వాడుకోవాలి. కన్జ్యూమింగ్ చేస్తున్నారా లేదా, మీరు ప్రొడక్ట్ ని వాడుకుంటున్నారా లేదా, ఈ వాడుకున్నది ఏ విధంగా వాడుతున్నారు, సిఎన్సీలో తీసుకుంటున్నారా లేదంటే ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటున్నారా అని చెప్పి క్వశ్చన్ చేయడం జరిగింది. సిఎన్సి యొక్క గొప్పతనాన్ని నేను చెప్పడం కాదు, మన సుబ్బయ్య శెట్టి సార్ దాదాపు 1 గంట సేపు వెస్టీజ్ అంటే సిఎన్సి ఎప్పుడైతే మనం తీసుకున్నామో, సిఎన్సి అనేది ఒక గొప్ప వెపన్, వండర్ఫుల్ వెపన్, పవర్ఫుల్ వెపన్. ఈ సిఎన్సిలో తీసుకుంటేనే మనం సక్సెస్ అవ్వగలమని సిఎన్సి గురించి సుబ్బయ్య శెట్టి సార్ కూడా చెప్పారు. సిఎన్సిలో ఫస్ట్ వన్ ఏంటంటే కన్జ్యూమింగ్, మనం ప్రోడక్ట్ తీసుకోవాలి, ప్రోడక్ట్ వాడుకోవాలి. రెండో పాయింట్ ఏంటంటే రిటైలింగ్. చాలా మందికి డౌట్ వస్తూ ఉంటది, 3000 పెట్టి 3600 పెట్టి 4000 పెట్టి, అంటే మనం సెలెక్ట్ చేసుకున్న ప్రొడక్ట్స్ బట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్ని ప్రొడక్ట్స్ నేను తీసుకొని ఇన్ని ప్రొడక్ట్స్ నాకు అవసరం లేదు కదా, నాకు అన్ని పాయింట్లు వద్దు, ఇన్ని పాయింట్లు వద్దు, నాకు అవసరం లేదు అని చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు. నాకు కేవలం 1000 రూపాయల ప్రొడక్ట్లు చాలు, 2000 ప్రొడక్ట్లు చాలు, అన్ని పాయింట్ల గురించి నాకేం అవసరం లేదని. కానీ ఆ బెనిఫిట్స్ అన్ని రావాలంటే 100 పాయింట్స్ తీసుకోవాలి. ఆ బెనిఫిట్స్ మనం తీసుకున్నప్పుడు ఎప్పుడైతే మనం 100 పాయింట్స్ సిఎన్సి తీసుకుంటాం, మనకు అవసరమైన 40 పీవీ అంటే 40 పాయింట్లు మాత్రమే మనం ఉంచుకొని, లేదా 2000 1000 రూపాయల ప్రొడక్ట్ మనం ఉంచుకొని మిగిలిన రిమైనింగ్ ఒక 1000 రూపాయల ప్రొడక్ట్స్ అనేది మనం ఎప్పుడు ప్రతిరోజు కూడా రిటైలింగ్ చేయాలి. మన దగ్గర అవసరమైన ప్రోడక్ట్లు ఉంచుకొని మిగిలిన ఏదో ఒక ప్రోడక్ట్ మన ఫ్రెండ్స్ కానీ, మన నైబర్స్ కానీ, మన రిలేటివ్స్ కానీ ప్రోడక్ట్ అనేది షేర్ చేయాలి. ఎప్పుడైతే మనం షేర్ చేస్తామో, ఎప్పుడైతే రిటైలింగ్ చేస్తున్నామో, ఈ రెండు కన్జ్యూమింగ్ రిటైలింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా సిఎన్సి కంప్లీట్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా మనం వెస్టీజ్ లో బిజినెస్ చేస్తున్న పాయింట్ లో రెండో పాయింట్ రిటైలింగ్ కూడా ఉంటుందని సుబ్బయ్య శెట్టి సార్ చెప్పాడు. ఈ రెండు చేస్తున్నారా లేదా ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి అని సుబ్బయ్య శెట్టి గారు కూడా చెప్పారు. కన్జ్యూమింగ్ చేస్తున్నారా లేదా, కన్జ్యూమింగ్ చేసిన ప్రోడక్ట్ ని మీ దగ్గరే పెట్టుకోకుండా, మీ దగ్గర డిస్ప్లే చేసుకోకుండా, మీ దగ్గర స్టాక్ అట్లా పెట్టుకోకుండా ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా రిటైలింగ్ చేస్తున్నారా లేదా, రిటైలింగ్ చేస్తేనే వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నట్టు అని చెప్పి రెండో పాయింట్ కూడా చెప్పాడు. వీటితో పాటు థర్డ్ పాయింట్ ఏంటంటే రిక్రూటింగ్. మనం ప్రతి ఒక్కళ్ళం కూడా కన్జ్యూమింగ్ చేస్తూ రిటైలింగ్ చేస్తూ కొత్త వాళ్ళని ఎప్పుడైతే ఈ వెస్టీజ్ సిస్టమ్ కు కనెక్ట్ చేస్తామో, ఈ మూడు చేస్తేనే వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నట్టు అని చెప్పి సుబ్బయ్య శెట్టి సార్ చెప్పారు. ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేయండి, ఇవన్నీ మీరు చేస్తున్నారా, ఈ మూడు చేస్తేనే వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నట్టు హ్యాండ్ రైజ్ చేయండి అని అడిగినప్పుడు 300 మంది ఫస్ట్ లో చేతులు లేపిన వాళ్ళు కేవలం 30 మంది కూడా చేతులు పైకి లేపదు. అంటే వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నాము అంటే ఉద్దేశం ఏంటంటే, ఈ మూడు ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నట్టు అని సుబ్బయ్య శెట్టి సార్ చెప్పడం జరిగింది. కంపెనీ రూల్ అది. కన్జ్యూమింగ్ చేయాలి, రిటైలింగ్ చేయాలి, కొత్త వాళ్ళని ఈ సిస్టానికి రిక్రూట్ చేయాలి. అట్లాగే ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే ఈ కన్జ్యూమింగ్ రిటైలింగ్ చేస్తాం మన సిఎన్సి కూడా దాదాపుగా మనకి అయిపోతుంది. ఇంకోటి చెప్తాను, సిఎన్సి ఎప్పుడైనా మనం తీసుకునేటప్పుడు ఇందాక ఆల్రెడీ చెప్పినట్టు ఒక 1000 రూపాయల ప్రోడక్ట్ మనం ప్రతి ఒక్కళ్ళు కూడా షేర్ చేయాలి. షేర్ చేసినప్పుడే అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. మన ప్రోడక్ట్ ని మనం షేర్ చేస్తూ ఉంటాం. కాబట్టి కన్జ్యూమింగ్ చేస్తూ రిటైలింగ్ చేస్తూ మనకున్న ప్రోడక్ట్ మన దగ్గర స్టాక్ పెట్టుకోకుండా పక్క వాళ్ళకి ఎప్పుడైతే ఇస్తా ఉంటామో అప్పుడే అది కంప్లీట్ అవుతూ ఉంటది.
సో ఇంకోటి ఏంటంటే సిఎన్సి అనేది ప్రతి ఒక్క లీడర్ కంపల్సరిగా ఖచ్చితంగా 2వ తారీఖుని తీసుకోవాలి. 2వ తారీఖు వస్తుందంటే ఎప్పుడు 2వ తారీఖు వస్తుందా, ఎప్పుడైతే నా సిఎన్సి కంప్లీట్ చేసి ఫోటోని గ్రూప్ లో పెట్టాలని రెడీగా ఉండాలి. ఎందుకంటే సిఎన్సి అనేది మోస్ట్ పవర్ఫుల్ వెపన్. వెస్టీజ్ లో బిజినెస్ చేస్తూ వెస్టీజ్ లో సక్సెస్ సాధించాలన్న ప్రతి ఒక్కరు కూడా సిఎన్సి లో ప్రొడక్ట్స్ తీసుకుంటేనే వాళ్ళు లీడర్ అవుతారు. ఈ రోజు సిఎన్సి లో ఎంత గొప్ప ఉపయోగం ఉందో మన మధు సార్ని చూస్తే అర్థమవుతుంది. దాదాపుగా 2 నెలల్లోనే, కేవలం 2 మంత్స్, 2 నెలల్లోనే సిఎన్సి లో ఉంటూ, ఆ సార్ సిఎన్సి లో ఉంటూ 100 మంది చేత సిఎన్సి చేపించి ఈ రోజు సిల్వర్ డైరెక్టర్ విత్ ఎల్ఓబి 2 నెలల్లోనే ఎల్ఓబి సాధించగలిగాడంటే కేవలం సిఎన్సి వల్లే. మనం 2వ తారీఖు సిఎన్సి చేస్తూ 2వ తారీఖు మన కింద ఉన్న డౌనర్స్ చేత ప్రతి ఒక్కరు కూడా సిఎన్సి చేపిస్తే మనం సక్సెస్ సాధించగలం. సో వీటిని బేస్ చేసుకుని ప్రతి ఒక్క లీడర్ కూడా 2వ తారీఖు మన సిఎన్సి చేసి 2వ తారీఖు మన డౌనర్స్ చేత సిఎన్సి చేపిస్తే మనం పెట్టుకున్న గోల్స్ ఈజీగా రీచ్ అవుతాం. చాలా మంది అనుకుంటున్నట్టు సిఎన్సి నేను చేయలేను, సిఎన్సి నా వల్ల కాదు, సిఎన్సిలో ఇన్ని ప్రొడక్ట్స్ నాకు మిగిలిపోతున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు రిటైలింగ్ అనేది చేస్తూ ఉంటే మన సిఎన్సి ఆటోమేటిక్గా తెలియకుండానే కంప్లీట్ అయిపోతుంది. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు నా సెషన్ విన్నందుకు. అలాగే ఇంకొకటి ఏంటంటే చాలా మంది లాస్ట్ టైం నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారు. 1 సెకండ్, 1 సెకండ్. సో చాలా మంది క్వశ్చన్స్ అడిగారు, సిఎన్సి 2వ తారీఖు నుంచి 14వ తారీఖు తీసుకోవచ్చా లేకపోతే తర్వాత తీసుకోవచ్చా అని. పాత వాళ్ళకి 2వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా సిఎన్సి ఆఫర్ అని ఉంటుంది. కొత్తగా జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు కూడా 14వ తారీఖు తర్వాత, అంటే 15వ తారీఖు ఎవరైతే జాయిన్ అయ్యారో 15వ తారీఖు నుంచి మన నెలాఖరి వరకు ఎవరైతే కొత్తగా జాయిన్ అయి ఉంటారో వాళ్ళందరికీ ఎట్లాగంటే 15వ తారీఖు కనుక జాయిన్ అయితే సింగిల్ బిల్ ఒకేసారి 100 పాయింట్లు విలువ తీసుకుంటే మనం సిఎన్సిలోకి ఉంటాయి. ఒకేసారి బిల్లింగ్ చేయాలి. ఒకేసారి బిల్లింగ్ చేసినప్పుడు మాత్రమే మనం మనం 100 పాయింట్స్ సిఎన్సిలోకి, ఇందాక నేను చెప్పినట్టు 2,511 రూపాయల ప్రొడక్ట్ రావాలంటే సింగిల్ బిల్లో 15వ తారీఖు తర్వాత జాయిన్ అయిన వాళ్ళు కొత్త వాళ్ళ కోసం సింగిల్ బిల్లో చేస్తే 100 పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే 2వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా ఈ కంపెనీ ఎందుకు డిజైన్ చేసిందంటే, కొంతమంది లేని వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది డబ్బులు లేక సిఎన్సీ నేను చేయలేని అనుకున్న వాళ్ళ కోసం మాత్రం 2వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా పెట్టారు. ఒకేసారి చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. 2వ తారీఖు నుంచి 14వ తారీఖు ఒక 5,000కు, ఒక 500కు, ఒక 1,000 రూపాయలకు, ఒక 1,500కు మన దగ్గర ఎప్పుడుంటే అప్పుడు ఎన్నిసార్లు అయినా వెళ్ళి మనం ప్రొడక్ట్స్ అనేది తీసుకుంటూ మనం 100 పాయింట్స్ కంప్లీట్ చేసి 14వ తారీఖులోపు సిఎన్సీలో ఉండొచ్చు. అందుకే 2వ తారీఖు నుంచి 14వ తారీఖు చెప్పారు, 14వ తారీఖు దగ్గర చెప్పడం జరిగింది. కానీ లీడర్ అన్న ప్రతి ఒక్కరు కూడా 2వ తారీఖునే చేయాలి. ఎప్పుడైతే మనం లీడర్స్ 2వ తారీఖు చేస్తామో మన టీం అందరికి మనం మోటివేషన్ ఇస్తున్నట్టు ఉంటుంది. చేయకుండా మనమే 100 పాయింట్స్ కంప్లీట్ చేయకుండా సిఎన్సీ చేయండి, మీరు సిఎన్సీ చేయండి, మీరు సిఎన్సీ చేయండి ఎవరు చేయరు. లీడర్ అన్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని డిసైడ్ అవ్వండి. వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా సిఎన్సీలో ఉండాలి. సిఎన్సీలో ఉంటూ 2వ తారీఖుని మనం ఎప్పుడైతే సిఎన్సీ కంప్లీట్ చేసి మన పోస్టర్ అనేది ఆర్మీ గ్రూప్ లో పెడతాం, మీ టీం అందరూ కూడా దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అయ్యి నేను కూడా ఖచ్చితంగా సిఎన్సీ చేస్తాను అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వెళ్ళి కంప్లీట్ గా సిఎన్సీ చేయడం జరుగుతుంది. ఇంకో సిఎన్సీ 2వ తారీఖు తీసుకోవడం వల్ల ఉన్న ఉపయోగాలు మన లక్ష్మీ సార్ చాలా సార్లు చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2వ తారీఖు సిఎన్సీ కనుక కంప్లీట్ చేసుకున్నాం, వెస్టీజ్ లో ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీటింగ్. ప్రతి ఒక్కరు కూడా హోమ్ మీటింగ్ చేస్తా ఉంటారు. హోమ్ మీటింగ్ లేకుండా వెస్టీజ్ లో సక్సెస్ అవడం అనేది జరగదు. ప్రతి ఒక్కరు కూడా హోమ్ మీటింగ్ చేయాలి. చిన్న లాజిక్ చెప్తాను, లక్ష్మీ సార్ కూడా చెప్పారు. ప్రతిరోజు 2వ తారీఖు నుంచి కనుక మనం సిఎన్సి తీసుకొని మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకొని ప్రతిరోజు హోమ్ మీటింగ్కి వెళ్ళి కేవలం ఒక సబ్బు పేస్ట్, అంటే నీమ్ సోప్ ఒక 50 రూపీస్ కి సంబంధించి నీమ్ సోపు, ఒక గ్యానో పేస్ట్ 150 రూపాయలకు సంబంధించి గ్యానో పేస్ట్, ఈ రెండు కలుపుకుంటే దాదాపుగా 200 రూపాయలు అవుతుంది. మనం ప్రతిరోజు హోమ్ మీటింగ్కి వెళ్ళి కేవలం ఒక్కరికి మాత్రమే లేదా ఎవరికైనా 200 రూపాయల ప్రొడక్ట్ నీమ్ సోపు, తర్వాత గ్యానో పేస్ట్, టూత్ పేస్ట్ కనుక మనం సేల్ చేయగలిగితే, రిటైల్ చేయగలిగితే రోజుకి 200 చొప్పున నెలకి 30 రోజులు అంటే 30 రోజులు ఇంటూ 200 రూపాయల ప్రొడక్ట్ అంటే దాదాపుగా 6,000 రూపాయల ప్రొడక్ట్ అనేది మనం రిటైలింగ్ చేయగలుగుతాం. ఆటోమేటిక్ మనకు తెలియకుండా 2 సిఎన్సీలు అనేది కంప్లీట్ అవుతుంది. మనకు తీసుకొని కాకుండా అదనంగా మనం 2 సిఎన్సీలు కంప్లీట్ చేసుకునే చిన్న లాజిక్ అది. హోమ్ మీటింగ్ చేస్తున్నాము, ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, వచ్చేస్తున్నాం అట్లా కాదు. హోమ్ మీటింగ్ చేస్తూ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎవరిని కలిసినా మీరు ఖచ్చితంగా మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఎప్పుడు మన బ్యాగ్ లో ఉండాలి. మన దగ్గర ఉన్న చిన్న ఒకేసారి వాళ్ళని కనెక్ట్ చేయకుండా ఒకేసారి రా వెస్టీజ్లో జాయిన్ అవ్వ, వెస్టీజ్లో జాయిన్ అవ్వకుండా మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఫస్ట్ రిటైలింగ్ చేద్దాం. రిటైలింగ్ చేస్తూ ప్రొడక్ట్ అనేది వాళ్ళ ఇంటికి ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్ గా
వాళ్ళు మన దానిలో కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో అలాంటి మంచిగా డిజైన్ చేసుకోండి, మంచిగా ఆలోచించుకోండి. ఖచ్చితంగా హోమ్ మీటింగ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ ని ఎప్పుడైతే మనం రిటైలింగ్ చేయగలుగుతామో ఆటోమేటిక్ గా మన సిఎన్సి ఈజీగా కంప్లీట్ అవుతుంది. మనకు తెలియకుండానే మన సిఎన్సి కంప్లీట్ అవుతుంది. అదనంగా ఇంకో సిఎన్సి కూడా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి లీడర్స్ అందరూ ఈ విధంగా ఫాలో అవ్వండి. లక్ష్మీ సార్ మనకి చాలా సార్లు చెప్పారు రిటైలింగ్ చేయమని, ప్రతి ఒక్కటి కూడా ప్రొడక్ట్ షేర్ చేయమని. దాన్ని బట్టి ఆలోచించుకొని మన బిజినెస్ స్టైల్ ని ఈ రోజు నుంచి మార్చుకుందాం. ప్రతి ఒక్కరు రిటైలింగ్ చేద్దాం. ఈ మూడు ఎవరైతే చేస్తున్నారో ఫ్రెండ్స్, ఈ మూడు చేసిన వాళ్ళు మాత్రమే వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నట్టు. మనం వెస్టీజ్ బిజినెస్ చేయడానికి వచ్చాం, ఆషామాషిగా అలా తప్పగా ఏదో అప్లైనర్ పిలిచారు, తెలిసిన వాళ్ళు పిలిచాను రాలేదు. మనం డిసైడ్ అయ్యి మన లైఫ్ మార్చుకోవడానికి, మన తలరాతలు మార్చుకోవడానికి, మూడు తరాల భావి తరాల భవిష్యత్తు మార్చుకోవడానికి వెస్టీజ్ బిజినెస్ లోకి వచ్చాం. వెస్టీజ్ లో బిజినెస్ వచ్చామంటే ఆషామాషగా రాలేదు. మనం అదృష్టం, ఎన్నో జన్మల పుణ్యం ఈ రోజు మనం వెస్టీజ్ లో వచ్చామంటే. చాలా మంది ఆధార్ కార్డులు ఉన్నా కూడా ఇంకా వెస్టీజ్ లోకి రాలేకపోతా ఉన్నారు. వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు. తెలియనప్పుడు దీని గురించి తెలియని వాళ్ళు ఇంకా వాళ్ళ గురువు గారు ఎప్పుడు చెప్తుంటారు, తలరా నెత్తి మీద ఇంకా చనిపోలేదు అని చెప్పి. అట్లాగే మనం ఈ రోజు వెస్టీజ్ లో ఉన్నాం అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ మనం చేస్తున్నాం. నేషనల్ కూడా కాదు, ఇంటర్నేషనల్ బిజినెస్. 9 దేశాల్లో ఈ వెస్టీజ్ నడుస్తా ఉంది. 9 దేశాల్లో ఇంటర్నేషనల్ కంపెనీలో ₹1 పెట్టుబడి పెట్టకుండా, ₹1 నీ వాటా లేకుండా కంపెనీ నీకు వాటా ఇస్తుంది. నీకు ఇన్కమ్ ఇవ్వట్లేదు, నీకు ఎలాంటి కమిషన్ ఇవ్వట్లేదు. గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా వెస్టీజ్ లో జాయిన్ అయ్యారంటే కంపెనీ వారు చేసే బిజినెస్ ని బట్టి వాటా ఇస్తుంది. వాటా ఎవరికి ఇస్తుంది? కంపెనీలో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఇస్తుంది. మనం ఏం పెట్టుబడి పెడుతున్నాం? ఎలాంటి జీరో ఇన్వెస్ట్మెంట్, ఎలాంటి పెట్టుబడి పెట్టట్లా. నీకు కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకుంటున్నాం, మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ తీసుకుంటూ మనం దాన్నే బిజినెస్ చేస్తున్నాం. ఎలాంటి డిఎల్సీబీలు పెట్టట్లేదు, ఎలాంటి ప్యాన్లు, ఎలాంటి మెయిన్స్ ఏమీ లేకుండా కేవలం జీరో ఇన్వెస్ట్మెంట్ తో మనకు కావాల్సిన ప్రొడక్ట్ తీసుకుంటూ కంపెనీలో వాటాదారుడుగా ఉంటూ కంపెనీ నుంచి మనం ఇన్కమ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో అలాంటి మంచి వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ని డిజైన్ చేసిన గౌతమ్ బాలి సార్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అందరికీ. ఎందుకంటే మన కోసం పేదవాళ్ళు పేదవాళ్ళగా పుట్టకూడదు, పేదవాళ్ళగా ఉండకూడదు, పేదవాళ్ళు ధనికులుగా ఉండాలి, వాళ్ళ కుటుంబాన్ని మార్చుకోవాలి. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ చెప్తా ఉంది సంవత్సరానికి ₹12,00,000 వరకు జీరో ట్యాక్స్. 12 లక్షలు సంపాదించే వాళ్ళు కూడా ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. అంటే నెలకు ₹1,00,000 సంపాదించే వాళ్ళు కూడా ట్యాక్స్ లేదంటే వాళ్ళు పేదవారి కింద లెక్క. ఏమన్నా ఒకసారి ఆలోచించుకోండి. ₹1,00,000 సంపాదించుకోవాలి, ట్యాక్స్ లేదు. ₹1,00,000 కంటే బిలో ఉన్న 5,000, 10,000, 15,000, 20,000 సంపాదించే వాళ్ళ పరిస్థితులు ఏంటి? ₹1,00,000 సంపాదించిన వాళ్ళు కుటుంబ ఖర్చులు సరిపోతాయి, సేవింగ్స్ అలాంటివి లేవని ట్యాక్స్ తీసేశారు. మరి ₹1,00,000 కంటే బిలో ఉన్న మన పరిస్థితులు ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. సో ఇంత మంచి ప్లాట్ఫామ్ ని, ఇంత మంచి సిఎన్సి ఆఫర్ ని, ఇంత మంచి కంపెనీ డిజైన్ చేసిన గ్రేట్ లీడర్స్ అందరికీ కూడా మన 3 తరాలు రుణపడి ఉండాలి. ఎందుకంటే ఈ రోజు మనం చేసే బిజినెస్ మన కోసం కాదు, మన పిల్లల కోసం, మన భావి తరాల బంగారు భవిష్యత్తు కోసం. ఈ రోజు చూస్తా ఉంటే ప్రతి ఒక్కరు అనారోగ్య సమస్యలతో బాధపడతా ఉన్నారు. మనకు కావాల్సిన ప్రొడక్ట్స్, నాసిరకమైన ప్రొడక్ట్స్ వాడుకుంటూ మన లైఫ్ ని, మన జీవితాన్ని మనల్ని నాశనం చేసుకుంటాను. సో ఆలోచించండి. ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు కూడా దీనిలో ఉన్న ప్రొడక్ట్స్ వాడుకోండి. వాడుకుంటే ప్రొడక్ట్ లో ఉన్న వాల్యూ మీకు తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా ప్రొడక్ట్స్ తీసుకోండి, ప్రొడక్ట్ షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. సిఎన్సీలో ఉండండి. సిఎన్సీలో ఉంటూ ఈ డిసెంబర్ కల్లా మనం ఎవరైతే గోల్స్ పెట్టుకున్న వాటన్నింటి ఖచ్చితంగా లక్ష్మీ సార్ చెప్పినట్టు సింపుల్ లాజిక్, 4 లెగ్గులు. 4 లెగ్గుల నుంచి 60 మంది కనుక సిఎన్సీ చేస్తే ఆటోమేటిక్ గా డిసెంబర్ కల్లా ₹1,00,000 సాధించడం చాలా ఈజీ. చేసే వాళ్ళకి చాలా ఈజీ, చూసే వాళ్ళకి చాలా కష్టం. మనం చేసే వాళ్ళగా ఉన్నామో, చూసే వాళ్ళగా ఉన్నామో, వినే వాళ్ళగా ఉన్నామో ఒకసారి ఆలోచించుకుందాం. చేసే వాళ్ళకి మధు సార్ లాంటి వాళ్ళకి చాలా ఈజీ. ఎందుకంటే 1 నెలలోనే 2 నెలల్లోనే సిల్వర్ డైరెక్టర్ విత్ ఎల్ఓబి తీసుకుంటున్నారంటే ఆ సిఎన్సీని పట్టుకున్నాడు, సిఎన్సీని అర్థం చేసుకున్నాడు, సిఎన్సీని ఆయన ఉంటూ మధు సార్ మధు సార్ తో పాటు వాళ్ళ టీం అందరినీ చేస్తా ఉన్నారు. ఇట్లా చాలా మంది చేస్తా ఉన్నారు, నాట్ ఓన్లీ మధు సార్, అందరూ చేస్తా ఉన్నారు. సో దయచేసి లీడర్స్ అందరికీ చెప్తా ఉన్నాను, సిఎన్సీలో ఉండండి, సిఎన్సీలో ప్రొడక్ట్స్ తీసుకోండి. సిఎన్సీలో ప్రొడక్ట్స్ తీసుకుంటూ మనం సక్సెస్ అవుదాం, మన ఫ్యామిలీ రూపురేఖలు మార్చుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే ఇంకొక లాస్ట్ చిన్న మాట చెప్తాను. మన బిజినెస్ ఎప్పుడు కూడా మనం ఏదైతే పిన్ లెవెల్ కోసం బ్రాంచ్ డైరెక్టర్ అవ్వాలంటే 2,600 టీమ్ బిల్డింగ్ తో, అట్లాగే సిల్వర్ డైరెక్టర్ అవ్వాలంటే టీమ్ బిల్డింగ్ తో 2,100, అలాగే గోల్డ్ డైరెక్టర్ అవ్వాలంటే 1,800, ఇట్లాగా మనకి ఏదైతే ఉందో ఆ పాయింట్స్ అనేది కూడా, బిజినెస్ అనేది కూడా ఎప్పుడు గుర్తు పెట్టుకోండి. 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపే చేసుకునే విధంగా చేద్దాం. 14వ తారీఖు తర్వాత సెకండ్ 18వ తారీఖు. 18వ తారీఖు మన బిజినెస్ అనేది కంప్లీట్ అయిపోవాలి. 18వ తారీఖు లోపు ఫ్రీ ప్రొడక్ట్ క్లోజ్ అవుతుంది కాబట్టి 18వ తారీఖు లోపే మన బిజినెస్ అనేది ఎండ్ చేయాలి. చాలా మంది నేను చూస్తాను, నేను వెళ్తా ఉన్నాను. లాస్ట్ టైం ఆ 31వ తారీఖు 1వ తారీఖు కూడా మిడ్ నైట్ డిఎల్సీపీలో పడిగాపులు కాస్త పిన్ లెవెల్ అవ్వలేదని, సైడ్ పాయింట్లు అవ్వలేదని మనం అందరూ కూడా పోరాడుతా ఉన్నాం. అట్లాంటివి వద్దు.
అలాంటివి చేస్తే మన టెన్షన్స్ ఇంకా మనకి లేనిపోయిన రోగాలు వస్తూ ఉంటాయి. 14వ తారీఖు లేదా 18వ తారీఖు లోపు మన బిజినెస్ అనేది కంప్లీట్ అయిపోవాలి. 18వ తారీఖు నీకు ఎంతైతే అచీవ్మెంట్ ఉందో, ఎంతైతే లెవెల్ అచీవ్ అవ్వాలంటే ఎంతవరకు పాయింట్స్ ఇంకా షార్టేజ్ ఉన్నాయో అవన్నీ కూడా 18వ తారీఖు వరకు పోరాడి మన లెవెల్ అనేది స్టేబుల్ గా ఉంచుకుందాం, లెవెల్ అనేది ఇంక్రీజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన ప్రతి ఒక్క అప్లైనర్ కి థ్యాంక్ యూ సో మచ్. ఇంతగా నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన లక్ష్మణ్ సార్ కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వెస్టీజ్ ఆర్మీ. ఇంత మంచి ప్లాట్ఫామ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉండటం ఒక అదృష్టం. ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉండటమే కాదు, ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ టీమ్ లో ఉండటం నేను చేస్తున్న పుణ్యంగా భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు నాకు ఇంత అవకాశం ఇచ్చిన. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ కొంచెం సో లేట్ మచ్ అయిన విజయ్ సార్. థ్యాంక్ యూ సార్. పర్లేదు థ్యాంక్ యూ పర్లేదు సార్. సార్. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ సార్. వండర్ఫుల్ గా వచ్చింది సెషన్. క్లియర్ కట్ గా సిఎన్సి ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, సుబేష్ సెట్ సార్ ఓట్స్ కూడా రావడం. జస్ట్ ఒక 5-6 మెంబర్స్ మాత్రమే, ఇంకెవరు కూడా హ్యాండ్ రైజ్ చేయదు సార్. ఆ వచ్చినటువంటి వాళ్ళ వరకు మనం మాట్లాడిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఆర్ఎంపీ రాణి మేడం గారు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, లక్ష్మణ్ సార్, విజయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ ఆల్ మార్నింగ్ మేడం. లీడర్స్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. ఈ సిఎన్సి గురించి మనం తీసుకోవడం వల్ల 2 to 14 లో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసుకున్నాం సార్. 4 months ఆఫ్టర్ ఇది ఫ్రీ ప్రొడక్ట్ వస్తుందని చెప్పారు. ప్రతి నెల కూడా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో కూడా చెప్పారు. సిఎన్సి గురించి, దాని ప్రాధాన్యత గురించి తెలుసుకున్నాను సార్ వెస్టేజ్ లో. మళ్ళా మైసూర్ వెళ్ళినప్పుడు మనకి చెప్పారు సార్, కన్సూమింగ్, రీటైలింగ్, రిక్రూటింగ్, ఇవి కూడా నేను ఇంకా ఎక్కువ మీ దగ్గర తెలుసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. మచ్ రాణి థ్యాంక్ యూ మేడం. సో మచ్ రాణి మేడం. థ్యాంక్ యూ సార్. లీడర్స్ గమనించండి, ప్రతిరోజు మన యాప్ అప్డేట్ అవుతుంది. మన టీంలో ఎంతమంది వచ్చి యాడ్ అవుతున్నారంటే అంతమంది లీడర్లు ఉన్నట్టు మన టీంలో. అది కూడా ఒకసారి ప్రతి లీడర్ కూడా గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. నాగేంద్ర గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడు సార్, బేతంచెర్ల. గుడ్ మార్నింగ్ గురు సార్ గారు. లక్ష్మణ్ సార్, నాగేంద్ర సార్ గుడ్ 1 మార్నింగ్. minute. గుడ్ మార్నింగ్. లక్ష్మణ్ సార్, ఒక చిన్నది మళ్ళీ మర్చిపోతాను, ఒక చిన్న మాట, ఒక చిన్నది. ఓకే సార్ చెప్పండి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఏం లేదు, ఇంకోటి చెప్పడం మర్చిపోయినది. అది ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా మీరు యాప్ అన్న తర్వాత గుర్తొచ్చింది. లీడర్స్ ప్రతి ఒక్కళ్ళకి మనకి యాప్ గురించి తెలుసు. యాప్ చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు మన బిజినెస్ గ్రోత్ లో ఉందా లేదంటే డౌన్ ఫాల్ లో ఉందా తెలుసుకోవాలంటే మన ఐడి మీద మనకి గ్రీన్ లో ఉండి ఆ అప్ యారో చూపిస్తుంటే మనం గ్రోత్ లో ఉన్నట్టు. ప్రతి నెల మన బిజినెస్ పర్సంటేజ్ పెరుగుతూ ఉండాలి. ఎప్పుడైతే మనం రెడ్ లో ఉన్నామో మన బిజినెస్ తగ్గుతున్నట్టు అదొకసారి చెక్ చేసుకొని మనం ప్రతి నెల కూడా గ్రీన్ లో ఉండే విధంగా, గ్రోత్ లో ఉండే విధంగా, అప్ యారో ఉండే విధంగా చూసుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐడియల్ సంఖ్య కూడా చెప్పండి. ఓకే సార్, ఐడియల్ సంఖ్య మారుతుంటుంది ప్రతిరోజు. ఎస్. కొత్త వాళ్ళు జాయిన్ అయినప్పుడు, కొత్త వాళ్ళు లీడర్స్ మనం ఎప్పుడైతే ఐడియా ఇస్తామో అది అప్డేట్ అయ్యి వెంటనే కింద మన నెట్వర్క్ అనేది మారుతూ ఉంటుంది. అది కూడా చెక్ చేసుకోండి. మన నెట్వర్క్ మారుతుందంటే మన కొత్త వాళ్ళు యాడ్ అవుతున్నట్టు ఉన్నారు, కొత్త వాళ్ళు యాడ్ అవుతున్నట్టు. అట్లాగే కొత్త వాళ్ళు జాయిన్ చేయడం కాదు, వెంటనే వాళ్ళ ఐడీలు కూడా యాక్టివేట్ చేయండి. ఈ మధ్య కాలంలో తొందరలోనే, అంటే ఫాస్ట్ గా రెడ్ లో ఉన్న ఐడీలు అన్ని పోతున్నాయి. కాబట్టి జాయిన్ చేసి వెంటనే వాళ్ళకి ఏదో ఒక ప్రొడక్ట్ అనేది యాక్టివేట్ చేయండి లీడర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ సార్. నాగేంద్ర సార్ మాట్లాడండి సార్, బేతంచెర్ల. గుడ్ మార్నింగ్ గురు గారు. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. సార్ సిఎన్జి ప్లాన్ లాస్ట్ 3 pages అని చెప్పారు సార్. కన్జ్యూమింగ్, రిటైలింగ్, రిక్రూటింగ్. హలో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బేతంచెర్ల. థ్యాంక్ యూ సో మచ్. శివకుమారి మేడం అన్మ్యూట్ చేసుకున్నామా. 786. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్. విజయ్ సార్ గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సిఎన్సి ప్లాన్ గురించి మా కింద ఉన్న డౌనర్లు అందరి చేత సిఎన్సి చేపించి లీడర్ గా మేము ఈ రోజే 2వ తారీఖే మేము సిఎన్సి చేసి గ్రోత్ అవడానికి సహాయం చేశారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. మేడం. చేయండి, ఖచ్చితంగా చేయండి. బాలు సార్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. శాంసంగ్ బాలు సార్. గుడ్ మార్నింగ్ సార్. విజయ్ సార్ చాలా బాగా చెప్పారు. బాలు సార్ గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగా చెప్పారు సార్. మన కింద డౌన్ లైన్స్ కూడా చాలా మంది ఈ రోజు జాయిన్ అయ్యారు. చాలా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. చాలా బాగా చెప్పారు. మనం సిఎన్సి 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు చేయడం వల్ల గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టిన లాంటిది, ఆ వచ్చే చెక్ ఎలాంటిది అంటే దేవుడు ఇచ్చే దీవెన లాంటిది మనకి. చాలా బాగా చెప్పారు, క్లారిటీగా. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్.
సూపర్ సార్, బాలు థ్యాంక్ యూ సార్, సో థ్యాంక్ మచ్ యూ, ఆల్ థ్యాంక్ లీడర్స్. యూ సో మచ్. 2వ తేదీ ప్రతి ఒక్కరు సిఎన్సి చేయాలి, జీరో ఉండకుండా మన పాయింట్ గ్రోత్ లో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. టీవీఆర్ సార్ అన్మిట్ చేసుకో మాట్లాడండి సార్, విజయవాడ. గురుగారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. విజయ్ సార్ గుడ్ మార్నింగ్. సార్ టీవీఆర్ సార్ గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. మంచి సెషన్ ఇచ్చారు సార్ మార్నింగ్. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక 1 minute ఇస్తే నేను కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను మాట్లాడండి, మాట్లాడండి. సార్. ఇప్పుడు మన బెంగళూరులో ట్రైన్లో ఒక శ్రీరంగన్ అని ఒక పర్సన్ పరిచయం అయ్యారు సార్. సార్ ఆయన ఆయన హెర్బల్ లో వాడుతున్నాడు సార్. వాళ్ళ మిస్సెస్ కి థైరాయిడ్ 3 years నుంచి తగ్గలేదండి సార్. సార్ 40,000 ఖర్చు పెడుతున్నాను అంటున్నాడు. ప్రతి నెలకి 6,000 రూపాయలు మార్నింగ్ వెళ్ళి జ్యూస్ తాగుతారు కదా సార్ వాళ్ళు. అవును సార్, అవును సార్. దానికి 6,000 అంట సార్. మొత్తం 46,000 నెలకే కడుతున్నాడు సార్. ఇప్పుడు మూడేళ్ల నుంచి 17,66,000 అయింది సార్. థైరాయిడ్ తగ్గలేదు సార్. ఆయన సార్ నెత్తిని ఎరగొట్టుకుంటున్నాడు సార్. ఇక్కడ 4,000 పెట్టుకోండి మీకు వెంటనే ఐడి చేసుకున్నాడు సార్ ఆయన. నేను సార్ వస్తుంది ఆయన ఫార్మసీలో చేస్తారు సార్, నాకు డబ్బు వస్తుంది. కానీ ఎంత వరకు ఖర్చు పెడితే నేను నా పిల్లల భవిష్యత్తు ఏంటి, ఇంత ఖర్చు అయిపోతే లైఫ్ లో ఎంత అవుతుందని ఆయన బాధపడ్డాడు సార్ ఆయన. సార్ తర్వాత రమేష్ గారు అని మళ్ళీ తర్వాత ఆయన దిగిపోయారు సార్. తర్వాత రమేష్ గారు మన అదే సీట్ లో వచ్చి కూర్చున్నారు సార్. తర్వాత సజ్జన్ రాజు గారు అని వచ్చారు. వీళ్ళిద్దరు కూడా ఐడి మొత్తం ఒకే రోజు ఆ గంటలోనే మూడు ఐడీలు అయినాయి సార్ మనకి. సూపర్, సూపర్ సార్, టీవీఆర్ సార్, సూపర్, వండర్ఫుల్. అదే సార్. ఇప్పుడు అంటే మన ప్రోడక్ట్ కి 4,000 ఖర్చు పెట్టుకుంటే అయిపోతుంది సార్. థైరాయిడ్ కి 4 నెలలు వాడుకుంటే అయిపోతుంది. అక్కడ చూడండి సార్ ఎంత ఇదవుతుందో. అంటే వీళ్ళందరూ తెలియాలని నేను చెప్పాను సార్. సో ఏదనుకుంటే ఓకే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఓకే థ్యాంక్ యూ సార్. సార్, థ్యాంక్ యూ, ఓకే థ్యాంక్ సార్. యూ సార్, థ్యాంక్ యూ. శ్యామల మేడం గారు గూడూరు అన్మిట్ చేసుకోండమ్మా. శ్యామల మేడం గారు, శ్యామల మేడం గారు సార్, మిగతా వాళ్ళు మీట్ లో ఉండాలి సార్ ప్లీజ్. గుడ్ మార్నింగ్ శ్యామల సార్. మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ చెప్పారు సార్. చాలా బాగా చెప్పారు సార్. అంటే 3,600 కొంటే 600 తగ్గిస్తారు, 300కి తిరగా ఇస్తారు మనకి అని స్క్రీన్ మీద చూపిస్తూ చెప్పారు సార్. బాగా చెప్పారు. ఫోటో తీసుకుంటా ఉన్నా నేను. ఇక్కడ ఎవరికన్నా చెప్పాలంటే నాకు తెలియలేదు, చెప్పడానికి బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆర్కే సార్ అన్మిట్ చేసుకో మాట్లాడండి సార్. ఆర్కే సార్, ఇంజమూర్ టీం. ఆర్కే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆర్కే సార్. గుడ్ మార్నింగ్ సార్ విజయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ డౌట్ ఉంది మార్నింగ్. సార్, అడగొచ్చా? అడగండి సార్. సార్ ఇప్పుడు మనకి 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వల్ల సిఎన్స్ కొంటాము. తర్వాత 15వ తారీఖు నుంచి మనం ఎవరైనా కొత్త ఐడి చేసినప్పుడు కరెక్ట్గా 100 PV చేస్తే సిఎన్స్ లో ఉంటారని చెప్పారు కదా సార్. అవును సార్. దానికి ఏంటంటే ఇప్పుడు 15వ తారీఖు నుంచి 30వ తారీఖు ఒక 15 రోజుల్లో ఒక 7 రోజులకి 50 PV చేసి ఆ నెలాఖరికి 30వ తారీఖు ఇంకొక 50 PV చేస్తే అతను సిఎన్స్ లో ఉంటాడు సార్ ఆ మంత్? రాదు సార్, ఉన్నాడు సార్. సార్ రాదు. రాడు. అంటే ఆ ఐడి ఫస్ట్ ఐడి మీదనే 100 PV కొనాలి. సింగిల్ ఐడి మీద ఉంటే సార్, సింగిల్ బిల్ ఉండాలి సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చెప్పిన ఈ సెక్షన్ చాలా చాలా బాగుంది సార్. నాకేం కనెక్ట్ అయిందంటే 12,000 రూపాయలు మనం ఖర్చు పెడితే 4 నెలలకి మన ఆదాయం వచ్చేసి 6,515 రూపాయలు వచ్చింది. మన ఖర్చు పెట్టిన కంటే ఆదాయమే ఎక్కువ వచ్చింది సార్. నాకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత ఫర్ మంత్లీ వచ్చేసి మనకు కష్టపడింది ఏంటంటే 1,097 రూపాయలు వచ్చింది. అంటే ప్రతి రోజుకి మనకి 37 రూపాయల ఖర్చు పెడుతున్నాం. అంటే సిఎన్సికి మన ఆఫర్లో తీసుకోవాలంటే 37 రూపాయలు, అంటే ఒక టీ ఖర్చు సార్. ఇట్లా గాని మనం కానీ ఇంప్లిమెంట్ చేసేస్తే ప్రతి ఒక్కరు సిఎన్స్ అనేది చాలా ఈజీ సార్. నేను కూడా రేపు 2వ తారీఖు ఖచ్చితంగా సిఎన్స్ లో ఉండి నా కింద ఉన్న వాళ్ళని ఎంతో కొంతమందిని సిఎన్స్ లో పెడతాను సార్ రేపు మాత్రం. థ్యాంక్ యూ 100 మెంబర్స్ సిఎన్సీలోకి రావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ విజయ్ సార్. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. భూలక్ష్మి మేడం, భూలక్ష్మి మేడం అన్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్.
గుడ్ మార్నింగ్ మేడం, వెరీ సార్ గుడ్ మార్నింగ్. సీఎం సార్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సార్. ప్రతి నెల మీరు ఒక బూస్టర్ లాగా మీ సిఎన్సీ ప్లాన్ వల్ల మా టీం చాలా గ్రోత్ అయ్యింది. ఇంకా చాలా మందిని సిఎన్సీలోకి తీసుకురావాలని మేము ప్రయత్నిస్తున్నాం సార్. మీ వాయిస్ అందరికి వినిపించి సిఎన్సీ గురించి వాళ్ళకి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా మంచి గ్రోత్ పెంచుకుంటాం సార్. ఈ నెల 1వ తేదీ రేపటి నుంచి సిఎన్సీ స్టార్ట్ అవుతుంది. మీరు మాత్రం చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సిఎన్సీ నాకు వద్దు, 100 PV నాకు ఎక్కువైపోతాయి సరుకులు అనుకునే వాళ్ళు కూడా నేను చేస్తే సిఎన్సీనే చేయాలి అనేలాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ మచ్ మేడం, మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. విజయ్ కుమార్ సార్ గూడూరు అన్మిట్ చేసుకొని మాట్లాడు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మణ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ విజయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. సార్ అందరు కొట్టారు సార్ సెక్షన్ సార్. మీరు ప్రతిసారి సిఎన్సి గురించి పదే పదే చాలా బాగా చెప్తున్నారు సార్. సిఎన్సి అర్థం అవన కూడా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు సార్. సూపర్ సార్, సూపర్ థ్యాంక్ యూ సార్. సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గోల్ ఖచ్చితంగా థ్యాంక్ యూ. మీరు గోల్ ఖచ్చితంగా సాధిస్తారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లీడర్స్ మనము ఆర్మీ టీం కి ఇచ్చే గురుదక్షిణ, ఆర్మీ టీం కి ఇచ్చేటువంటి బలం ఏదన్నా ఉందంటే మనం సిఎన్సీలో ఉంటూ అదే రోజు 2వ తేదీ మన టీంలో ఎక్కువ మంది సిఎన్సీలోకి తీసుకురావడమే. మునిస్వామి రెడ్డి గారు అన్మిట్ చేసుకో మాట్లాడండి సార్. మునిస్వామి రెడ్డి గారు స్పీడ్ గా, టైం లేదు సార్. ఇంకా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ 2వ మార్నింగ్ తేదీ సార్. సిఎన్సీ చేయాలనేది సార్ బాగా చెప్తున్నారు సార్, గుర్తు చేశారు సార్ అందరికి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ విజయ్ యూ సార్, సార్. విజయ్ సార్ సార్ 5 సిఎన్సీలు చేస్తారు సార్ ప్రతి నెల. వావ్ వావ్, సూపర్ సూపర్, వండర్ సార్. థ్యాంక్ యూ సార్ మున్నుస్వామి రెడ్డి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో ఇలాగే మచ్ సార్. ముందుకెళ్ళాలి, ఇలాగే మీరు పెట్టుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వన్ షేక్ ఇమ్రాన్ సార్ అన్మిట్ చేసుకో మాట్లాడు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి అందరికి. థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ అవకాశం సార్. ఇచ్చినందుకు. థ్యాంక్ యూ నేను సార్. కొత్తగా మాట్లాడండి సామ్సంగ్ బాలు గారి తరపునండి. సార్. హలో మాట్లాడండి సార్, మాట్లాడండి, వినిపిస్తుంది, మాట్లాడండి సార్. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు కదండి 4 నెలలు సార్. తీసుకున్న తర్వాత 5 నెలల్లో మనకు ఆఫర్ వచ్చింది అన్నారు కదండి. సార్ 5 నెలల కూడా ఏంటండి ఆఫర్ ఉండిద్దా, లేకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ 3600 అట్లా పెట్టుకోవడమేనండి? 5వ నెలలో మనకి మన ఆఫర్ ఏముండదు సార్. 5వ నెలలో మనకి ఓచర్ ఇస్తుంది కంపెనీ ఫ్రీగా. అదే ఓచర్ ఇస్తుందండి. దాని తర్వాత ఏమన్నా అట్లాంటి బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే ఇంకా అప్పటి నుంచి మళ్ళీ కంటిన్యూ అయ్యానండి? పెట్టుకోవచ్చు, ప్రతి నెల పెట్టుకోవచ్చు సార్. దాని పాటికి అదే, దీని పాటికి ఇదే సార్. దాన్ని కూడా నాకు కంటిన్యూ అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే, ఇప్పుడు 5 నెలలు ఖచ్చితంగా కంటిన్యూ చేసుకుంటే మనకి వచ్చింది కదా సార్. ఆఫర్ లో మనకి పడిందని చెప్పారు కదా క్లియర్ గా సార్. ఇప్పుడు బాగా చాలా బాగా చెప్పారు. తర్వాత సార్. 6 నెలలు ఇలా మనం కంటిన్యూ 1 సంవత్సరం చేసుకున్నప్పుడు మళ్ళీ ఏమన్నా 5వ నెలల తర్వాత అట్లాంటి ఆఫర్ ఏమైనా ఉండిద్దా, లేకపోతే ఇంకా ఒకసారి అది వస్తుంది సార్. లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటుంది సార్. మనం ఎన్ని చేస్తే అన్ని రోజులు వస్తూనే ఉంటుంది ఆ బెనిఫిట్ ఇమ్రాన్ సార్, ఏంటంటే ఇమ్రాన్ సార్ ఒక చిన్న విషయం. 4 నెలలు కంప్లీట్ చేసిన తర్వాత 5వ నెలలో మనకు 2515 రూపాయలు ఫ్రీ ఓచర్ వస్తుంది. 5వ నెలలో కూడా మీరు అదనంగా ఆ నెలలో కూడా 100 పాయింట్లు తీసుకుంటే 5వ నెల నుంచి మళ్ళీ 5, 6, 7, 8 ఆమెతో 4 నెలలు తీసుకుంటే ఇంకో ఓచర్ వస్తుంది. అట్లా మనం లైఫ్ లాంగ్ మనకు ఉన్నంత వరకు సిఎన్సీ ఆఫర్ అనేది మన బెనిఫిట్స్ వస్తానే ఉంటాయి, ఎక్కడా బ్రేక్ రాదు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు 300 ప్రోడక్ట్ ఏదో ఫ్రీగా వస్తుందని చెప్పారు కదా సార్ ప్రతి నెల. అది మనకి అవసరం లేని ప్రోడక్ట్ ఇస్తున్నారు సార్. కాకపోతే అది మనం ప్రోడక్ట్ ఏమైనా మార్చుకోవచ్చా? మార్చుకోవాల్సిన అసలు ఇప్పుడు ఓచర్ ఉంటుంది కదా, ఓచర్ క్లిక్ చేస్తే మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఓచర్ క్లిక్ చేసి నచ్చింది తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రొడక్ట్ తో పాటు ఓచర్ కూడా ఇస్తున్నారు, మనకు తోచింది తీసుకోవచ్చు. సరే మీకు అది ఇష్టం లేకపోతే నచ్చింది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. రామారావు సార్ లాస్ట్ వన్, టైం అవుతుంది. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ గారు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విజయ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. మీ వల్ల మీరు తీసుకున్న వల్ల నేను ఈరోజు బిజినెస్ చేస్తాను. థ్యాంక్ యూ రామారావు సార్. మీరు సిఎన్సీ చదవటం వల్లనే కొంతమంది టీములు బాగా సిఎన్సీలు డెవలప్ అయ్యారు సార్. ఎనీహో విజయ్ గారు, మామూలుగా మీరు ఒక వ్యక్తిలాగా కాదు, ఒక శక్తిలాగా దూసుకుపోతున్నారు.
మీరు మైసూర్ ఫస్ట్ సారి వెళ్ళారు, రెండోసారి వెళ్ళారు, మళ్ళీ మూడోసారి పెట్టిన వెళ్తానని చెబుతున్నారు. సుబ్బయ్య శెట్టి గారు ఏ రకంగా మీటింగ్ చెబుతున్నారో ఆ మీటింగ్ లో నుంచి సారాంశాన్ని ఇంతకు ముందు జూమ్ మీటింగ్ లో లక్ష్మణ్ గారు తిరుగులేని వ్యక్తి, అట్లానే లక్ష్మణ్ గారిని, సుబ్బయ్య శెట్టి గారిని, వీళ్ళందరినీ పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఫాలో అయ్యి మీరు కూడా కొంచెం చెప్పే 4 మాటలు ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతున్నారు. అదే మన గొప్పతనం. వాళ్ళు మనల్ని బట్టి ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్ రోజు వింటూ ఉంటే గొప్పని కాదు, మనల్ని బట్టి ఒకళ్ళిద్దరు మారగలిగితే రోజుకి ఖచ్చితంగా వాళ్ళు మన పేరు చెప్పుకుంటారు. అట్లానే మొన్న మధు సార్ చెప్పారు, అట్లానే ఇప్పుడు ఇంకొకళ్ళు అట్లా చూస్తూనే ఉంటారు. మీరు దినాభివృద్ధికి బాగా డెవలప్ అయ్యి డే బై డే బాగా డెవలప్ అయ్యి మంచి డిసెంబర్కి ఒక 1,00,000 లక్ష సంపాదించాలని, మీ గోల్స్ నెరవేరాలని, మీరు ఇంకా ఈ టీంకి సేవలు బాగా అందించాలని మనసా వాచ భగవంతుడిని కోరుకుంటూ మీకు మంచి ఆయుర ఆరోగ్యాలు, డబ్బులు, ఆనందం అన్ని కూడా భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ రామారావు యూ సార్. మీరు కూడా తొందరలో థ్యాంక్ యూ 1,00,000 క్రాస్ రామారావు సార్. చేయాలని మీ ఫ్యామిలీ ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వన్ థ్యాంక్ యూ సార్. ఎంఆర్ఓ సార్, డిప్యూటీ ఎంఆర్ఓ సార్ శివరాం సార్ ఉంటే ఒకసారి అన్మిట్ చేసుకోండి సార్. ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు సార్ ఎంఆర్ఓ గారు. డిప్యూటీ ఎంఆర్ఓ శివరాం గారు సార్. శివరాం సార్ మీరు కొంచెం అన్మిట్ చేసుకోండి సార్ అందుబాటులో ఉంటే. ఎంఆర్ఓ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మనకి సమయం లేదు, ఇంకా ఒక 2 minutes. మనకి ఏదైతే మీటింగ్స్ ఉన్నాయో ఆ మీటింగ్స్ ఒకసారి గమనించండి. 3వ ఒక్క తేదీ నిమిషం మార్నింగ్ సార్, వచ్చి మీటింగ్స్ సార్ ఒక్కసారి సార్, ఏమనుకోవద్దు సార్. ఒక్కసారి నిన్న ఒక పాయింట్ అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. మనకి మైసూర్లో సుబ్బయ్య శెట్టి సార్ చెప్పింది ఒకే ఒకటి, వెస్టీజ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కటి కనుక ఫాలో అయితే కంపల్సరీగా సక్సెస్ అవుతాం. అదేంటో మైసూర్కి వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. చెప్పామంటే చేయాలి, ఏదైతే చెప్తామో అది ఖచ్చితంగా చేయాలి, చెప్తే చేయాలి. అంతే కదా సార్ లక్ష్మణ్ సార్ చెప్పింది? వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ పాయింట్. చెప్తే సిఎన్సి చేస్తామంటే చేయాలంటే చెప్తే చేయాలి. ఎప్పుడైతే మనం చెప్పింది చేస్తామో మనకు రెస్పెక్ట్, అలాగే మనకి సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ స్టెప్ చెప్పింది చెప్పినట్టు చేయాలి. బట్ ఈరోజు నేను జూమ్ ముఖ్యంగా అందరికి అడుగుతున్నా ఉన్నాను, మన ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీలో ఎంతవరకు ఉన్న వాళ్ళందరూ కూడా రేపు 2వ తారీఖే సిఎన్సి చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒకసారి టక్క హ్యాండ్ రైజ్ చేయండి. 2వ తారీఖే నేను సిఎన్సి కంప్లీట్ చేస్తాను అన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. సూపర్ థ్యాంక్ యూ సార్. లక్ష్మీ సార్ చూడండి ఒకసారి అందరూ, సాధు సారు, అయ్యబ్బి మల్లి సార్, డాక్టర్ గోపాల్ సార్, సాయిరా మేడము, ఆదిలక్ష్మి మేడం, శివరాం సారు, ఇన్నిబండి మేడము, నిర్మలా మేడము, టీవీఆర్ సారు, లక్ష్మీ మేడము, లక్ష్మణ్ సారు, పూర్ణిమ, పొన్నరసు వెంకట సారు, శివ సారు, బాలా సారు, శ్యామల మేడము, పద్మ మేడము, విజయ్ కుమార్ గూడి సారు. సార్ లక్ష్మీ సార్ ఒకసారి చూడండి, నాది కొంచెం హ్యాంగ్ అవుతున్నట్టుంది. సో లీడర్స్ ఏం లేదు, గురువు గారు చెప్పింది ఒకటి, అందరూ కనుక ఎవరైతే చెప్పారో డిసైడ్ అయ్యారో చెప్పింది చెప్పినట్టు చేస్తే, చెప్పామంటే ఖచ్చితంగా చేయాలి. ఏదైనా కానీ అట్ ఎనీ కాస్ట్ మనం చెప్పింది చేసుకుంటూ వెళితే, చెప్పింది చేస్తే వెస్టీజ్ లో సక్సెస్ అవ్వగలము. థ్యాంక్ యూ. హ్యాండ్ రైజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మీరంతా 100 points టీఎన్సీ చేసి మీ ఫోటోని ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ గ్రూప్ లో పోస్ట్ చేయండి. దానికి ఎవరు కూడా కంగ్రాచులేషన్స్ ఏం వద్దు, మీ ఫోటోని 100 టీఎన్సీ కంప్లీట్ చేసినది ఒక్కసారి గ్రూప్ లో పోస్ట్ చేయండి. ఎందుకంటే మీరు చేశారని మీ కింద వాళ్ళు కూడా మోటివేట్ అయి చేస్తారు కాబట్టి ఆ మాట చెప్పాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్. థ్యాంక్ యూ సార్. నాదేందో కొంచెం ఫోన్ అటు ఇటు అవుతా ఉంది, నాది అసలు ఇదవుతుంది కొంచెం చూడండి. ఇంకా క్లోజ్ చేద్దాం. మీటింగ్స్ గురించి ఒకసారి చెప్పి క్లోజ్ చేయండి సార్. ఓకే సార్. ప్రసాద్ సార్ మీటింగ్స్ ఒకసారి. నా ఫోన్ ఇది స్ట్రక్ అవుతుంది అన్నట్టుండి. ప్రసాద్ సార్. విజయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శివ సార్. ఒకసారి మీటింగ్స్ గురించి చెప్పండి సార్. అంటే ప్రసాద్ సార్ ఫోన్ హ్యాంగ్ అయిందని చెప్పి లెఫ్ట్ అయ్యారు సార్, నాకు ఫోన్ చేశారు. ఫోన్ హ్యాంగ్ అయింది, ఈరోజు నాది కూడా హ్యాంగ్ అయింది. వాట్సాప్ కొంచెం ప్రాబ్లం వచ్చి హ్యాంగ్ అయింది. ఓకే. ఒకసారి జనరల్ గా చెప్పేయండి సార్ శివ సార్. అదే చూపిస్తే చెప్తాను సార్. సార్ నాకు వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. 3వ తేదీ కావాలి, వండర్ఫుల్ గా జరగబోతుంది. 3వ తేదీ మార్నింగ్. 2వ తేదీ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2వ తేదీ మనకి 2వ తేదీ ఉదయం వచ్చేసి రేపు ఒంగోలు, మధ్యాహ్నం వచ్చి చీరాల. చాలా అద్భుతంగా టికెట్స్ బుక్ అవుతున్నాయి. 3వ తేదీ వండర్ఫుల్ గా ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ తరపున ఎక్కువ టికెట్లు బుక్ అయినటువంటి ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం 700 టికెట్లు కావాలి.
అందులో దగ్గర దగ్గర 500 పైబడి ఆర్మీ టీం బుక్ చేసిందని చెప్పడానికి గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అట్ ది సేమ్ టైం అలాగే రేపు మధ్యాహ్నం అంటే 3వ తేదీ మధ్యాహ్నం అద్దంకిలో ఉంది. ఆ తర్వాత గుంటూరులో ఉంది సెషన్, గుంటూరులో మార్నింగ్ ఉంది. ఆ తర్వాత ప్రతి ఏరియాలో దగ్గర దగ్గర 7 మీటింగ్స్ సుబ్బయ్య శెట్టి సార్ యొక్క మీటింగ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మన గ్రూపుల్లో మనం షేర్ చేస్తాం. మనకు సమయం అవుతుంది కాబట్టి సుబ్బయ్య శెట్టి సార్ ఎవరైతే చూడలేకపోయారో 10,000 ఖర్చు పెట్టుకొని పోయి వచ్చినటువంటి సుబ్బయ్య శెట్టి సార్ని జస్ట్ 30 రూపాయలతో చూడడానికి అవకాశం వచ్చింది. ఎక్కువ టీంని ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు విజయ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లీడర్స్. ఇంతటితో మీటింగ్ సెషన్ క్లోజ్ చేస్తా ఉన్నాం. రేపు మనకి లక్ష్మణ్ సార్ జూమ్ సెషన్ మైసూర్లో మన సార్ విన్నది మనందరితో షేర్ చేసుకోవడానికి రేపు లక్ష్మణ్ సార్ రెడీగా ఉన్నారు కాబట్టి లీడర్స్ ఎక్కువ మందిని ప్రమోట్ చేయండి. ఎక్కువ మందిని ప్రమోట్ చేసి ఎక్కువ మంది కనుక మైసూర్లో జరిగిన సబ్జెక్ట్ వింటే ఆటోమేటిక్గా మైండ్ సెట్ మారుతుంది. థ్యాంక్ యూ. ఇంతటితో మీటింగ్ క్లోజ్ చేస్తాను. కావాలి అన్ని వస్తున్నాయి, మన గ్రూపుల్లో చూద్దాం. మనకి టైం లేదు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ప్రతి మీటింగ్ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో మీటింగ్ సెషన్ క్లోజ్ చేస్తా ఉన్నాను. Thank you very much, Vijay sir. Thank you for good information. Thank you very much. థ్యాంక్ యూ సార్, శివరామ్ సార్.